వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్ తెచ్చారు సరే. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ గన్ను ఎందుకు గుర్తు రాలేదు అప్పుడు? ఇప్పుడు 3 క్యాపిటల్ అనడం కానీ లేకుంటే ఇంకోటి వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి ఆ రోజు ఆలోచన చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ఆలోచన చాలా నష్టపోయినాం. ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా తిరిగి ప్రజలకే చేయాలి. లిక్కర్లో సంపాదించిన చంద్రబాబు నాయుడుకు లిక్కర్లో ఎటువంటి సంబంధం లేనట్టు, సత్శీలుడైనట్టు మీరు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒకటే వార్నింగ్ ఇచ్చాడు, నేను వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తా అని చెప్పాడు. ఒకరన్నా ముందరికి వచ్చినారా? రేపు ఏ క్షణం ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చోబోతాడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మడమ తిప్పడు మాట చెప్తాను సార్. ఈ రోజు కూడా అదే మాటకి కట్టుబడి ఉండొచ్చు కదా. నేను ఈ రోజుకి కూడా పాత వాటికే కట్టుబడి ఉన్నాను. నేను అధికారంలోకి వస్తే మళ్ళా నా రాజధాని విశాఖపట్నమే, విశాఖపట్నం నుంచి నేను పాలిస్తాను అని ఎందుకు గట్టిగా చెప్పుకోలేకపోయారు? ఎస్, మనం చేసేటువంటి ఒక ఆలోచన పొరపాటైనప్పుడు లేకుండా ఉంటే అది జనాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మనం జనం ప్రకారం పోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి చంద్రబాబు గారికి మాట ఇచ్చారు, మనమంతా కలిసి వెళ్తున్నాం, ఓటు బ్యాంకును చీల్చనివ్వను, మనమంతా కలిసి ఉండే అధికారంలోకి వస్తామని చెప్పారు. కెమెరా మీద ఉన్నటువంటి రీలే మీరు చెప్తున్నారు తప్పితే బిహైండ్ ది స్క్రీన్స్ ఏం జరిగినాయో మీకు అర్థం కాదు. చెప్పండి సార్, మీకు తెలిసింది మీరు చెప్పండి. అదే కదా నేను క్లియర్ గా చెప్తున్నాను. ఏ యూటర్న్ బాబు కే లియే ఏ పోలవరం ఏటీఎం బనాయా హై. అంత నీచంగా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఏ వ్యక్తికి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు వణికిపోతాడు. దానికి ఉదాహరణ మేము అధికారంలోకి వస్తే రాజధాని ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు అంటే మీరు బెదిరిస్తుంటే కదా ఎవరికైనా భయం. మరే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున ఆయన వస్తే ఎక్కడికి పోతాడో ఏం కథ, ఈయన మళ్ళీ ఎన్ని రాజధానులు అంటాడు, నా డబ్బు ఉంటుందా పోతుందని భయంతో పెట్టుబడి ఎవరు కూడా రియల్ ఎస్టేట్కి రావడం లేదు. మేము అధికారం వచ్చేదానికి అవకాశం లేకుంటే వీళ్ళు అన్నట్టు మాకు 11 సీట్లే అయితే వీళ్ళెందుకు భయపడాలా? తాడేపల్లిలో కూర్చొని బటన్లు లొక్కలేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలలోకి వెళ్తున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. ఇది కాదంటారా? ప్రజాధనం దుర్వినియోగం తప్పితే అతన్ని షో ఆఫ్ చేసుకునేదానికి, అతను నేను ఎందుకు చెప్పాలని చెప్పేదానికి, పెన్షన్ మంచేటువంటి కార్యక్రమానికి ఆడ పోవడం అవసరమా? 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, 50 పక్కన పెట్టు, 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకే పెన్షన్ ఇచ్చేటువంటి వ్యక్తి ఈరోజు ఈ షో ఆఫ్ చేసుకుంటున్నాడంటే ఈయన యొక్క మైండ్ సెట్ ఏందో ప్రజలు గమనించాలా. 52 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు 6,500 కోట్ల డబ్బులు ఎవడి నాయన సొమ్మించాడండి. అతను ఎవడి డబ్బులు అయ్యి 3,000 రూపాయలు అయ్యేదానికి 13,000 రూపాయలు ఇచ్చినాడంటే ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని? రాజకీయంగా ఉత్తరాదితో మనం పోటీ పడాలంటే మన జనాభా పెరగాలి కదా అని కదా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చెప్తున్నారు. నేను డబ్బులు ఇస్తా, నువ్వు పిల్లలుగానే చెప్పేటువంటి స్థాయికి నువ్వు దిగజారినావంటే ఎవరు పుట్టించుకుంటారు పిల్లలను? 20,000 ఇస్తాడు, నువ్వు పుట్టించుకుంటావు, నేను పుట్టించుకుంటాను. ఎవరు పుట్టించుకుంటారు చెప్పు? బట్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని పబ్లిక్ లో చూపించడానికి మీకు అనుసంధానకర్తలుగా ఉన్న కార్యకర్తలు విస్మరించారు కాబట్టి కార్యకర్తలు పని చేయలేదు మీ పార్టీ కోసం. వాస్తవమా కదా? ఈరోజు నిజంగా స్పెషల్ అప్రిసియేషన్. మీ నోట్నే మీ నోట్ ఇంతకంటే ఏం కావాలి కాంప్లిమెంట్? వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. మావి గన్ తెచ్చారా సార్ ఏమన్నా? మావిగన్ అనేది ఒక పేరు. ఆ 3 దాంట్లో కలిపితే ఏ రకంగా వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి ఐడియా. సార్ ఆయన ఐడియానా సార్ ఎవరైనా ఇచ్చారా సార్? 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో ఉన్నటువంటి ఐడియా ఆ రోజు క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ మేధావుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి వచ్చేసి ఆలోచన చెప్పారు, దాన్నే జగన్ గారు చెప్పారని అంటారు. 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చాలా క్లారిటీ ఉంది అన్ని విషయాల్లో.
రాష్ట్రానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా స్పష్టత ఉంది. బట్ ఆయనకున్నటువంటి ఐడియాలను, ఆయనకున్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి భావనను కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకుని పోవడం లేదు. ఎవరు తీసుకోవట్లేదు అంటే అందరిది బాధ్యతే. ఎవరైతే అందరం మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలను కానీ ఆయన ఐడియాలు కానీ కరెక్ట్గా తీసుకొని పోయే దాంట్లో విఫలమైన అందరం. నాతో కూడా అంటే ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నా. గతంలో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది. వాట్ ఎవర్ షార్ట్ ఫాల్స్ ఆర్ దేర్ వీఆర్ ట్రైయింగ్ టు కవర్. నేను వచ్చినప్పటి నేనైతే నా శత విధాల ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మనసులో ఉన్నటువంటి కథ కానీ ఆయన ఐడియాలజీలు కానీ ప్రపంచం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తానికి ఏ సందర్భం వచ్చినా కూడా చెప్తూనే ఉన్నాం సార్. అంటే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు కదా సార్. అప్పుడంటే మీరు లేరులేండి, ఇప్పుడు వచ్చారు మీరు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ గన్ను ఎందుకు గుర్తు రాలేదు అప్పుడు? అప్పుడంతా విశాఖపట్నము, రిషికొండ ప్యాలెసు అది ఇదని హంగామా చేశారు కదా అప్పుడు, 3 రాజధానులు అది ఇదని. అప్పుడు ఈ గన్ను ఎందుకు గుర్తు రాలేదు సార్? మీరు అడిగినటువంటి ప్రశ్నకు చాలా పెద్ద సమాధానం చెప్పాలి. ఇంటరప్ట్ చేయకుండా మీరు ఉండండి. వింటాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తాడా, చాలా పెట్టుబడులు తీసుకొని వస్తున్నా, అంతర్జాతీయ కంపెనీలు అన్నింటినీ తీసుకొని వస్తున్నా అని చెప్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాయి? నాగరాజు గారే చెప్పాలా ఎక్కడికి వస్తున్నాయి? విశాఖపట్నంకి వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విశాఖపట్నం డెవలప్ చేయాలా, ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో ఆయన చేసినటువంటి ఆలోచనకు నిజంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఆచరణలో జరిగేదానికి ఏమైనా పెద్ద డిఫరెన్స్ ఉందంటారా నాగరాజు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారు. అమరావతి అనేటువంటి ఒక మారుమూల ప్రాంతంలో తీసుకొని పోయి క్యాపిటల్లో కట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్రానికి పెద్ద శాపం. ఆ ఇంద్రుడి రాజధాని అమరావతి సార్. అదే ఆ రకమైనటువంటి రాజధానిని మీరు ఎందుకు ఒప్పుకోరు? అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఇంద్రుని యొక్క రాజధాని అని చెప్పడము, లేకుండా ఉంటే ఒక పాత పేరు చెప్పి తీసుకొని రావాలనము, ఆయన మైండ్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఇమాజినేషన్ అంతా. అమరావతి అనే పేరు అంటే మీకు గౌరవం లేదా? రూపాయలు అమరావతి అనేటువంటి పేరు మీద గౌరవం ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే అమరావతి పేరుతో ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని ఏ రకంగా కొల్లగొడుతున్నాడో దీన్ని మాత్రం 100కి 100 వ్యతిరేకం. ఈరోజు మీరే స్పష్టంగా ఈరోజు జరిగినటువంటి ఏ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఏది వచ్చినా ఆంధ్ర రాష్ట్రానికి ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం. సరే, విశాఖపట్నం కూడా సైమల్టేనియస్గా డెవలప్ చేద్దాము, ఒక క్యాపిటల్గా ఇదంటే గ్రో కాలేకుంది అదన్నా గ్రో చేస్తామనేటువంటి ఒక దాంతో ఒక విషయంతో కూర్చొని ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనలో కొంచెం తడబడ్డం జరిగింది. ఇప్పుడు 3 క్యాపిటల్ అనడం కానీ లేకుంటే ఇంకోటి వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి ఆ రోజు ఆలోచన చేయడం ప్రజల్లో దానివల్లనే చాలా పెద్ద కాస్ట్ మేము చాలా నష్టపోయినాం. ఇప్పుడు ఈ 3 క్యాపిటల్ అనేటువంటి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ఆలోచన దో ఇట్ ఈస్ కరెక్ట్ చాలా నష్టపోయినాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇన్స్టిట్యూషన్సే, జగన్మోహన్ రెడ్డి ఎవరెవరైతే పెట్టుబడులు తీసుకుని వస్తామని చెప్పారో, జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు ఎంఓయూ ఎవరెవరు అయినారో వాళ్ళే వచ్చి మళ్ళీ ఇక్కడ అందరూ పెడుతున్నారు. ఇప్పుడు డేటా సెంటర్ అనేది ఉంది, పేరు మార్చినట్టు తప్పితే ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. గూగుల్ వాళ్ళే వచ్చారు, కాకపోతే భాగస్వామిగా ఈరోజు ఆదాన్ని వాళ్ళు వచ్చి దాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇన్ఫోసిస్ ఈరోజు పెడుతున్నారు. అవన్నీ కూడా 2023లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే. అంతర్జాతీయంగా కానీ ఒక క్యాపిటల్కి ఉండాల్సినటువంటి ఆ బేసిక్ లక్షణాలు విశాఖపట్నంలో ఉన్నట్లు ఈ విజయవాడ ఏరియాలో లేవు. అండ్ తర్వాత విజయవాడను డెవలప్ చేసేటువంటి రీతిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కరెక్ట్గా ప్లానింగ్ చేసిందంటే, అంటే ఆయనకునేటువంటి ఇమాజినేషన్ పెట్టడము, లేకుండా ఉంటే ఈ ధనం కోసం డబ్బుల కోసం ఆయన ప్రాపులాడుకోవడం కోసమో లేకుంటే కమిషన్ల కోసమో చేయకుండా మంచి ఆలోచనతో కరెక్ట్గా డెవలప్ చేసినంటే ఇప్పటికి విజయవాడ ఒక స్థాయికి వచ్చిండేది. కానీ ఎందుకు రాలేదంటారు? అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు విజయవాడ నుంచే పాలించినారు. ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు అయింది. అయినా ఈరోజు అమరావతికి ఎందుకు పేరు రావడం లేదంటారు? ఈరోజు ఎందుకు అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం లేదంటారు? మీరు ఎవరు చెప్పినా ఇంతకుముందు 2014-19లో ఏ రేట్లు ఉన్నాయి, ఈరోజు అదే రేట్లు ఉన్నాయి.
నేను 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడతా అని చెప్తున్నాడు, రోడ్ల కోసమే లేకుంటే బిల్డింగ్లు కడతా అని చెప్తున్నాడు, రకరకాల గ్రాఫిక్స్ అన్ని చూపిస్తున్న జనంలో ఇప్పుడు నీకు అది వాస్తవంగా అది సక్సెస్ఫుల్లా కాదని చెప్పేదానికి అక్కడ పెరిగేటువంటి రేట్లు, ఆ చుట్టుపక్కల వచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈరోజు ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పటికంటే ఇంకా తగ్గినాయా, పెరిగినాయా? మీరు చెప్పండి సార్, మీరు చెప్పేది నూటికి 100 రూపాయలు ఈరోజు ఎవరే కానీ ఆ అమరావతి ప్రాంతంలో పోయి డబ్బులు ఇన్వెస్ట్ చేసేదాన్ని కూడా ఎవరు సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరికి అదొక అద్భుత కల్పన, అది ఆచరణ సాధ్యం కానిటువంటి విషయము. డబ్బులు వేస్ట్ చేస్తారనేటువంటిది ప్రజల్లో స్పష్టంగా ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది. అండ్ రెండవది, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పారో ఒక ఆలోచన, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 సిటీస్ను ఈ మధ్యలో చేస్తే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలనటువంటి ఉంది కదా, అంత ఏరియాకు ఇంచుమించు వస్తుంది. అప్పుడు ఆ 3 దాంట్లను మధ్యలో అనుసంధానం చేసుకొని ఆ గ్యాప్ ఫిల్లింగ్స్ ఏదైతే ప్రభుత్వ స్థలం కానీ ఏదైతే ప్రజల యొక్క స్థలం ఉంది కానీ వాటిలో ఒక ప్లానింగ్ చేసుకొని ఈ 3 దాంట్లకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఈ 3 సిటీలను ఇంటర్లింక్ చేస్తూ మెట్రో రైలు, ఆ తర్వాత రకరకాల గ్రోత్ సెంటర్స్గా సరే ఒకటి ఆటోమొబైల్ ఇంజనీర్, ఒక ఆటోమొబైల్ పెంచేదానికి ఒక ఏరియా, స్కూల్స్ ఉండేదానికి ఒక ఏరియా, రకరకాలుగా చేసి వివిధ ఆంటర్ప్రినర్స్కి ఇచ్చినట్టయితే ఈరోజు డెఫినెట్గా ఆ గ్యాప్ అంతా కూడా ఫిల్అప్ అయ్యేదానికి ఉన్నింది. ఒక ధీటైనటువంటి హైదరాబాద్కు ధీటైనటువంటి ఒక సిటీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. కానీ ఈరోజు ఈ ల్యాక్ ఆఫ్ మినిమం ప్లానింగ్ వల్ల ఒక మూల తీసుకుని పోయి అమరావతి అని చెప్పినాడు, డబ్బులు అంతా తీసుకుని పోయి పెడతాడు. 2 లక్షల కోట్లు ఓన్లీ మౌలిక సదుపాయాలకు కావాలంటాడు. అంత అప్పులే కదా, దానికోసం ప్రత్యేకంగా చేసే అప్పులే కదా. ఎవరు కట్టాలి అప్పులు? మీరు చేసిన అప్పులైనా వాళ్ళు చేసే అప్పులైనా ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే ఆ ప్రభుత్వమే కట్టాలి. మీరు చేసిన అప్పులు వాళ్ళు ఇప్పుడు కడతారు, వీళ్ళు చేసిపోయే అప్పులు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే మీరు కట్టాలి. ఎవరైనా ప్రజల డబ్బు, ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బునే అప్పు రూపంలో ప్రభుత్వం కడతాది. ఓకేనా సార్? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నాకు అందరికి గుర్తుకొచ్చి మాట తప్పడు, మడమ తిప్పడు. చెప్తున్నా ప్రభుత్వము అప్పులు కట్టాలంటే పాలించేటువంటి నాయకుడు ఎవరైతే హూ ఎవర్ ఈజ్ ఇన్ ద చీఫ్ మినిస్టర్ పోస్ట్ చాలా జుడిషియస్గా ఆలోచన చేయాలా, ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలా, అది ఉపయోగపడిందా లేదా, ప్రజలకు దానివల్ల మేలు జరిగిందా లేదా అనేటువంటి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా తిరిగి ప్రజలకే చేరింది. ఇట్ ఈస్ ఇన్ సర్క్యులేషన్ విత్ ద పీపుల్. అండ్ ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలే అని చేశారు. లిక్కర్లో చెప్తారు. లెట్ మీ కమ్ టు ది పాయింట్. ఇవన్నీ లిక్కర్లు సంపాదించినాడు, రకరకాల అలిగేషన్స్ చేయడము, చంద్రబాబు నాయుడు లిక్కర్లు సంపాదించినట్టు, లేకుంటే చంద్రబాబు నాయుడుకు లిక్కర్లో ఎటువంటి సంబంధం లేనట్టు, సబ్సిడీ మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? లేదా మీరు చెప్పండి నాగరాజు గారు. నా తెలియదులే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదో ఆపాదించేటువంటి ప్రయత్నం. ఆపాదించడం లేదు, కేసులు నడుస్తున్నాయి కదా. కేసులు నడుస్తున్నాయి. కేసులు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ జరిగినాయి, లిక్కర్ కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. సాక్ష్యాలు ఏమైనా కేసు కొట్టేసినారు కదా, అది కొట్టేస్తారు. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులను ఆయన మాఫీ చేసుకోవడము, జుడిషియల్ లో ఆయనకు ఉన్నటువంటి పరపతి పెంచుకోవడము, ఒక పథకం ప్రకారం ఆయన కావాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ జుడిషియల్ సర్కిల్ లో పెంచుకోవడము, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు క్యాపిటల్ అనేది కట్టారు. కట్టిన తర్వాత ఈరోజు 2.5 సంవత్సరం అవుతా ఉంది. మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం తీసుకొని వచ్చాడు. ఈ 3 సిటీలను ఇంటర్లింక్ చేస్తూ మేము చేయాలా, మా యొక్క నినాదం మావిగన్ అని చెప్పారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందండి? అమరావతిలో ఎందుకు పడిపోయింది? బికాస్ జనంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఒక విశ్వాసం ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టే ఈరోజు రియల్ ఎస్టేట్ ఫెయిల్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్ టు మెడికల్ కాలేజెస్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు. ఒక 5-6 కాలేజీలు మొదలైనాయి, మిగతా కాలేజీలు కూడా రకరకాల స్టేజ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వస్తానే దాన్ని అమ్మేటువంటి ప్రయత్నాలు చేసుకున్నాడు. ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వం తరపున నడపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే, ప్రైవేటు వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ స్థలము, ప్రభుత్వ వ్యవస్థ కానీ ప్రభుత్వ ఆస్తి కానీ ఒక ప్రైవేట్ వ్యక్తికి ఉండేటప్పుడు టేబుల్ కింద ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి మీకు తెలుసు కదా నాగరాజు గారు. ఇది ప్రజలు గ్రహించినారు, అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. అదే ఈ ఏపీపీపీ విధానమైనా కూడా ఒక ప్రభుత్వ ఆస్తిని
ప్రైవేట్ పరం చేసేటప్పుడు ఎన్ని లాభాలు ఉంటాయో మీకు నాకు కాదు, కామన్ మ్యాన్కి కూడా తెలుసు. ప్రభుత్వ ఆస్తి ఎవరికన్నా చెప్పినంటే దాని కింద ఎంత ఉంటాయో. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒకటే వార్నింగ్ ఇచ్చినాడు, నేను వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తా అని చెప్పాడు. ఒకరన్నా ముందరికి వచ్చినారా? ఈరోజు ఒక్క ఆంటర్ప్రూనర్ అన్నా నేను వచ్చి చేస్తానని చెప్పి ధైర్యంగా చేసినాడా? ఎందుకు చేయలేదంటే స్పష్టంగా ఈరోజు ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్. రేపు ఏ క్షణం ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చోబోతాడు. ఆయన ముఖ్యమంత్రి, హీఈస్ డెఫినెట్లీ ది చీఫ్ ఎలక్షన్ జరుగుతుంది. సో మనం రిస్క్ తీసుకోలేము అని చెప్పి కూడా రాలే. దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇన్ని రకాలుగా వీళ్ళు పన్నాగాలు పడుతున్నారంటే ఏ రకమైనటువంటి కాంపిటీషన్లో కానీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు తీటు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి. ఏదైనా మాట చెప్తే, ఇందాక మీరు అడిగారు కదా, మాట చెప్తే మడప తిప్పనేటువంటి వ్యక్తి అనేది డెఫినెట్లీ అంటే వీలైన కాడికి ప్రతి ఒక్క సందర్భం కావచ్చు, ఒక్కోసారి 1-2 జరగచ్చు, కానీ అట్లా అని చెప్పి ఆ ఇన్సిడెంట్స్ని తీసుకొని మీరు ఇట్లా అన్నారు కదా అట్లా అంటే 100% అందరి లీడర్ల కంటే ఈరోజు ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద మోస్ట్ అప్రిషియేటెడ్, మోస్ట్ లవ్డ్, మోస్ట్ ఒక క్రెడిబిలిటీకి కానీ లేకుండా చెప్పింది చేయాలనే దానికి కానీ ఒక ప్రతీక. ఏ రోజు ఎన్నికలు జరిగినా ఈ 2 ఇన్స్టెన్స్లు, ఇప్పుడు ఇందాక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. క్యాపిటల్ ఏరియాలో అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి, నా యొక్క నినాదం అమరావతి అనేది కాదు మావిగాను డెవలప్ చేయాలనేటువంటి నినాదం చెప్తానే రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. దట్ షోస్ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు అధికారంలోకి వస్తారనేటువంటి ఒక నమ్మకం ఉంటేనే కదా జరిగేది. రెండోది కాలేజీల విషయం, మెడికల్ కాలేజ్ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తీసుకున్నా కూడా నేను రేపు అధికారంలోకి వస్తాను, ఇవన్నీ కూడా రద్దు అయిపోతాయని చెప్తే అబ్సల్యూట్లీ అంటే ఎందుకు పుడుతుంది, ఎవరి మీద పుడుతుంది? ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఉండేవాడే. జగన్మోహన్ రెడ్డి రకరకాల హేళన చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు. మరి ఒక 11 సీట్లు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మాట చెప్తే ఒక ముఖ్యమంత్రిని సైతం కేర్ చేయకుండా ఎవడే కానీ రావడం లేదంటే ప్రజల యొక్క హృదయాల్లో ఏ రకంగా ఉంది, పీపుల్స్ జనం యొక్క మైండ్లో ఏముంది అనేది ఇదే స్పష్టం చేస్తారు. కరెక్ట్ సార్, బాగా చెప్పారు సార్. మడమ తిప్పడు మాట తిప్పాడు సార్. సంతోషమే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విశాఖపట్నాన్ని క్యాపిటల్ సిటీగా అంటే ఆర్థిక రాజధానిగా, పరిపాలనా రాజధానిగా అది చేయాలన్నారు. కరెక్టే, ఓకే, సంతోషము. ఇక్కడైతే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒక సిటీ కాబట్టి అది ఇక్కడే చిన్నవి చేసుకుంటే ఇంకా మరింత మహానగరంగా తీర్చిదిద్దవచ్చు. చాలా మంచి ఆలోచన సార్, ఎవరు కాదనలేంది. మరి ఈ రోజు ఎందుకు ఒక్కసారిగా అమరావతి రాజధానిని ప్రకటించిన వెంటనే మావిగన్ ఎందుకన్నారు? ఈ రోజు కూడా అదే మాటకి కట్టుబడి ఉండొచ్చు కదా, నేను ఈ రోజుకి కూడా పాత వాటికే కట్టుబడి ఉన్నాను, నేను అధికారంలోకి వస్తే మళ్ళా నా రాజధాని విశాఖపట్నమే, విశాఖపట్నం నుంచి నేను పాలిస్తాను అని ఎందుకు గట్టిగా చెప్పుకోలేకపోయారు? అదొకటి. మీరు దాని గురించి కూడా సమాధానం చెప్పాలా. ఇంకోటి ఏంది, నేను దీంట్లో ఒప్పుకుంటా, ల్యాండ్ టైటిలింగ్ విధానం అనేది మీ పార్టీ ఓటమికి బలమైన కారణము. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి లేదు తప్పితే మొత్తం అదే జరుగుతుంది. కానీ దాన్ని కూడా మీరు పెద్ద డిఫైన్ చేయలేకపోతున్నారు. మీరు అంటే ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని ఎలా ముందుకు వస్తారు? ఇంకొక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం కాబోతున్నారు అన్నారు. మొన్న ఓటమికి బలమైన కారణం ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు. మళ్ళా కూడా 2029లో కూడా అవే ఈవీఎంల ద్వారానే ఎన్నిక జరుగుతుంది. 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఇదే కూటమి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిపే ఒకవేళ అధికారంలోకి వచ్చిందని కాసేపు అనుకుంటాం, మళ్ళీ అవే ఈవీఎంలే కదా ఉండేది. ఈ నేపథ్యంలో మీరెలా అధికారంలోకి వస్తారని కలలు కంటున్నారు? చెప్పండి సార్. విశాఖపట్నాన్ని ఆర్థిక క్యాపిటల్గా డెవలప్ చేయాలా, ఇక్కడనే అందరూ కూడా ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకుంటే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ తీసినా ఇక్కడికే వస్తున్నటువంటి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం డెవలప్ చేస్తామని అనుకున్నారు. కానీ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక స్పష్టత ఏమని వచ్చిందంటే, జనానికి అంత క్యాపిటల్ ఎట్లున్నా కూడా దూరంగా ఉండకూడదు, సమదూరంలో ఉన్నటువంటి సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ అయితే బాగుంటుంది. విశాఖపట్నం అయితే చాలా దూరం కదా, మాకందరికి కూడా యాక్సెస్ ఉండదు, అక్కడ పోవాలంటే చాలా టైం పడుతుందని రకరకాల ఫీడ్బ్యాక్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎస్ మనం చేసేటువంటి ఒక ఆలోచన పొరపాటైనప్పుడు లేకుండా ఉంటే అది జనాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మనం జనం ప్రకారం పోవాల్సిందే. ఈరోజు జనానికి, ఎందుకంటే 2014 నుంచి 2019లో ఈ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో
చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా నేను ఉన్నా. ఆ రోజు జరిగినటువంటి ప్రాసెస్ అంతా తెలుసు. ఒక రకమైనటువంటి వెబ్సైట్ కానీ లేకుంటే అభిప్రాయాల సేకరణ కానీ ఇవన్నీ తీసుకునేప్పుడు 85 to 90% ఆఫ్ ది పీపుల్ విజయవాడ పరిసర ప్రాంతంలోనే, విజయవాడ అనే చెప్పారు, విజయవాడ అయితేనే బాగుంటుంది అని చాలామంది కోరుకోవడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నాగరాజు గారు, సెంట్రల్లీ లొకేటెడ్ ఒకటి, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, హైవే కనెక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు చెన్నై నుంచి కోల్కతాకు పోవడం కానీ అక్కడి నుంచి హైదరాబాద్కు రావడం కానీ అంతా హైవేస్ అంతా కనెక్ట్ అయిపోయింది. ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత బ్రహ్మాండమైనటువంటి కృష్ణానది పక్కనే ఉంది. వాటర్ యొక్క స్కేర్సిటీ ఉండదని చెప్పి అందరూ కూడా విజయవాడను ప్రిఫర్ చేసేటటువంటి మాట వాస్తవం. ఈరోజు కూడా అది వాస్తవమే. కాకపోతే ఈ విజయవాడ అనేటువంటి ఏరియాని డెవలప్మెంట్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహాలోకానికి పోవడం ఒకటి, రెండు విపరీతంగా కరప్షన్ చేసుకోవచ్చు, దీనిలోంచి డబ్బులు లాక్కోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చినట్టుంది. ఎవరూ యాక్సెప్ట్ చేయనటువంటి ఒక మారుమూల ప్రదేశానికి బ్రహ్మాండంగా మూడు పంటలు పండేటువంటి ప్రాంతం అది. రైతులు సుభిక్షంగా ఉండరు. ప్రతి ఒక్క సంవత్సరం 3 పంటలు ఆడ పండుతాయి వాళ్ళకు. అట్లా ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఏందో ఇక్కడ డెవలప్ అయిపోతుంది. ఈ డెవలప్ అయిపోయిన తర్వాత మీ ల్యాండ్స్కి అంత విపరీతమైన వాల్యూలు వస్తాయి, అంతవరకు మీకు సంవత్సరానికి ఇంత కౌలు ఇస్తాను ఇవన్నీ చెప్పేసుకుని వాళ్ళ ల్యాండ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఆనందంగా ఇచ్చారు కదా, ఇచ్చారు. అంటే ఈయన చెప్పేటువంటి దాన్ని నమ్మి ఇచ్చినారు. నమ్మి ఇచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసేటప్పుడు ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, దీనికంతా ఎక్కడి నుంచి నిధులు తీసుకొని రావాలా, దీని నుంచి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని రావాలనేది. అదే సెల్ఫ్ సస్టైన్డ్ అయితే మనం ఎందుకు ఆగింది, ఎందుకు కంప్లీట్ కాదు? ప్లాట్లు అభివృద్ధి చేస్తే భూములకు ధరలు వస్తాయి, భూములు అమ్మితే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే రైతులకు డబ్బులు ఇస్తాము, మరి ఎందుకు రాజధాని నిర్మాణం చేస్తాము, అప్పులు కడతాము. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఊహాలోకంలో ఈరోజు అమ్మమని చెప్పు, ఈరోజు ఎవరన్నా అడ్డుకున్నారు ఆయన్ను? చంద్రబాబు స్టార్ట్ అయింది వెంచర్. ఇప్పుడు స్థలం దున్నాలి, దున్ని తర్వాత రోడ్లు వేయాలి, రోడ్లు తర్వాత మట్టి చల్లాలి, మట్టి తర్వాత కాంపౌండ్ నిర్మించాలి, కాలువలు తవ్వాలి, కొలాయిలు వేయాలి, వీధి లైట్లు వేయాలి, స్తంభాలు నాటించాలి, అన్ని ఉన్నాయి సార్. అంత వేగంగా అయితే మీరు కాదు ఎన్ని సంవత్సరాలు ఆయనకు అధికారం ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇంకో 15 సంవత్సరాలు ఉండదా? ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి టెన్యూర్ ఎంత? 5 సంవత్సరాలు. అప్పుడు 5 సంవత్సరాలు చేసినాడా? ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు చేసినాడా? మళ్ళీ 5 సంవత్సరాలు ఇచ్చి ఉంటే ఇప్పటికి అయిపోయేది రాజధాని. ఇవ్వలేదు కదా, ప్రజల మధ్యలో కట్ చేశారు. నువ్వు ఊహించుకొని నీకు ఇస్తారని చెప్తే, నువ్వు ఊహించుకొని నీకు 5 సంవత్సరాలు శాశ్వతంగా నువ్వు ముఖ్యమంత్రి ఉంటావని చెప్పి ఆలోచన చేసుకోవడం నీ అవివేకం. ఇప్పుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన అంటున్నారు కదా. అదే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రోజు ఆడినటువంటి రియల్ ఎస్టేట్ రేట్లు కానీ లేకుండా అంటే హాస్పిటల్ కోసం ఎవడు కూడా వచ్చి టెండర్ వేయకుండా ఉండడం విధానమే చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు ఒకటి చెప్పాడు, జగన్ నీ పార్టీని అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేననే కాదన్నాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాడు, అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేసేటప్పుడు కూడా మనమందరం కలిసి ఉండాలా, మనమంతా ఐకమత్యంగా ఉండాలా, మనమంతా కలిసి ఉంటేనే మనం ఉంటాం, లాంటి జగన్ వచ్చేస్తాడని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాణించడానికి ఒక కట్టప్పలాగా పవన్ కళ్యాణ్ గారు అడ్డుగా ఉన్నారు, బలంగా ఉన్నారన్నమాట. ఓకేనా? మీరు కట్టప్పని దాటుకొని ఇక్కడికి రాగలరా సార్? మీరు అధికారాన్ని చేపట్టగలరా? కట్టప్ప కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరైనా ఒక 100 మంది కలిశారంటే మీ శత్రువు వీరికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత పవర్ఫుల్ అర్థమవుతా ఉంది. ఈ ముగ్గురు కలిసినా ఇంకా 116 మంది కలుపుకునే. ఇప్పుడు ఈ ముగ్గురని మీరు చెప్తున్నారు, బయటకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కలయిక ఈ ముగ్గురు. ఈ ముగ్గురు కాకుండా ఇంకోటి పవిత్రంగా లోపల నుంచి మద్దతు ఇచ్చే వాళ్ళు మీరంతా వీళ్ళకి సహకరించే వాళ్ళు మీరు ఇంకా గమనించడంలే. ఒక షర్మిలా గారు కావచ్చు, అందరూ సహకరిస్తారు. ఈరోజు నాగరాజు గారు ఒక యుద్ధ నీతి ఉంది. సామ దాన భేద దండోపాయాలు చేసైనా కూడా నీ ప్రత్యర్థిని గెలవాలని. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ బ్రహ్మాండంగా తయారు చేశాడు. చర్చించుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ లోపరుచుకున్నాడు, నరేంద్ర మోడీని ఎట్లా తప్పు అయిపోయిందని చెప్పి క్షమించమని చెప్పేసి ఆయన మీద ఏ రకంగా ఆయన ప్రసన్నం చేసినాడు, ఆయన లోపరుచుకున్నాడు. చాలా తప్పు సార్ మీరు మాట్లాడేది. 100 రూపాయలు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చాలా తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వయసులో మిమ్మల్ని జైలుకి పంపించారు, నేను భరించలేకపోతున్నాము, మనం కలిసి వెళ్తున్నాము అని పవన్ కళ్యాణ్ గారు ఆయనకు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మాట ఇచ్చారు.
చంద్రబాబు గారు అంతవరకు ఆయన అడగలేదు. మీరు అంటున్నారు చంద్రబాబు గారు అడగలేదు, పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి చంద్రబాబు గారికి మాట ఇచ్చారు, మనమంతా కలిసి వెళ్తున్నాం, ఓటు బ్యాంకును చీల్చనివ్వను, మనమంతా కలిసి ఉండే అధికారంలోకి వస్తామని చెప్పారు. అది బయటకు ఉన్నటువంటి మీరు కెమెరా మీద ఉన్నటువంటి రీలే మీరు చెప్తున్నారు తప్పితే బిహైండ్ ది స్క్రీన్స్ ఏం జరిగినాయో మీకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బీజేపీకి ఉన్న బిహైండ్ ది స్క్రీన్స్ కదా, బిహైండ్ ది స్క్రీన్స్ ఏమేమి జరిగాయో, ఎన్ని రకాలమైనటువంటి మంత్రాలు జరిగాయో, ఏమేమి కండిషన్స్ జరిగినాయో అవన్నీ మీరు బయట మాట్లాడారు. మీకు తెలుసు, మీరు చెప్పండి. అదే కదా నేను క్లియర్ గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికంటే ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆయన చేసేటువంటి సామధాన వేద దండోపాయాలుగా ఫస్ట్ వీళ్ళందరి యొక్క స్ట్రెంత్ కలెక్ట్ చేసుకునేదానికి ఎక్కడికంటే ఎక్కడి దిగజారి మీరు చెప్తున్నాను. లెట్ మీ కంప్లీట్. ఓకే. నరేంద్ర మోడీని ఎంత ఘోరంగా మాట్లాడాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీ అందరి దగ్గర ఉండింటే. అవును, మాట్లాడలేదు. ప్రతి ఒక్క జిల్లా పోయినాడు, ప్రతి ఒక్క జిల్లాలో రకరకాలు మాట్లాడాడు, నల్ల చొక్కాలు వేసుకున్నాడు, మేమందరం కూడా ఉన్నాం. ఎందుకు ఇది అంటే లేదు మా ఎంత చేయాలా ఒకటి ఊహించుకున్నాడు. అప్పుడు డిమానిటైజేషన్ కొంచెం సత్ఫలితాలు ఇవ్వలేదు, జిఎస్టీ మీద కూడా పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం రాదు, ఇంకో దానికి నేనే ఛాంపియన్ కావాలనుకున్నాడు, ఇండియా కూటమి అన్నాడు, రాహుల్ గాంధీ అన్నాడు, ఏ రోజు కలవనటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పోయి కలిసి రకరకాలు చేసుకుని అపకీర్తి చేసుకుని ఓడిపోయినాడు. ఆ సందర్భంగా రకరకాల వ్యాఖ్యలు చేశాడు. చేసిన తర్వాత వితౌట్ ఎనీ కారణం, ఇప్పుడు నువ్వు ఆ రోజు ఎన్నో ఆరోపణలు చేసినావు, తర్వాత నువ్వు మళ్ళీ అదే బీజేపీతో పోయి కలవాలనే దానికి ఒక కారణం అన్నా ఉండాలి కదా. ఒక సిగ్గు మానం ఎగ్గు ఎవరికైనా ఒక సామాన్యునికి ఒక నేదన ఒక మాట్లాడినామంటే తిరిగి అతని దగ్గరికి పోవాలంటే సిగ్గు అడ్డం వస్తుంది. కానీ సిగ్గుగా లేకుండా నిస్సిగ్గుగా పోయి సాష్టంగా క్లియర్గా నేను టోటల్ సరెండరు, నువ్వు ఎట్టైనా నువ్వే నాకు దిక్కులను కాపాడనేటువంటి రీతిలో నరేంద్ర మోడీ 2019 ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా ఒక మీటింగ్లో క్లియర్గా చెప్పినాడు. ఏ యూటర్న్ బాబు అన్నాడు. ఏ యూటర్న్ బాబు కే లియే ఏ పోలవరం ఏటీఎం బనాయా హై, ఇస్మే పైసా నికాల్తా హై అన్నటువంటి అంత నీచంగా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఏ వ్యక్తికి మాట్లాడినాడు. అన్ని మాట్లాడిన తర్వాత ఒక వివరణ లేదు, మీ ఇద్దరు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో దానికి ఒక కారణం లేదు. ఏకైక ఎజెండా ఏంటంటే జగన్తో మీరు ఇండివిజువల్గా పోతే గెలవలేమనేటువంటి ఒక అజెండాతో పోయి నువ్వు ఎటువంటి సిద్ధాంతాలు మీకు వాళ్ళకి ఎటువంటి సిద్ధాంతాలు కానీ మీరు మాట్లాడేటువంటి ఆరోపణలు వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణలు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా జస్ట్ ఒకటే ఒక అజెండా జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికోసం ఒకటేనా. సో సామం అంటే నీ చర్చల ద్వారా ఎట్లో అట్లా కూర్చొని నువ్వు వాళ్ళను లోబర్చుకున్నా చేసినావు. సో దానం, సో నీ ప్రత్యర్థిని చేసే దాంట్లో నీ ప్రత్యర్థి అంతా కలుపుకునే దాంట్లో నీ చేతి వాటర్ నువ్వు చేసుకున్నావు, ఎవరికి ఏమేమి ఇస్తావో ఎవరైనా ఎడట పంచుకుంటావో అవన్నీ క్లియర్ చేసుకుని సెటరేట్ చేసుకున్నావు. భేదాలు ఈరోజు కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే చిచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేసినావు, సక్సెస్ఫుల్గా చిచ్చు పెట్టినావు. ఎవరికైతే ఈ సామాలు దానాలు ఏమేమి చేస్తావు అన్నీ ప్లే చేసుకున్నావు. క్లియర్గా ఎవరైనా వాడుకోవాలని వాడినావు, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టినావు. ఇన్ని చేసినా కూడా దండోపాయం యుద్ధం చేసేదానికి నీకు ధైర్యం చాటం లేదు. ఇప్పుడు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని శక్తులను కూడగట్టేదానికి ప్రయత్నం చేసుకున్నా, సక్సెస్ఫుల్ అయిపోయినాం. భేదాలు పెట్టేదానికి కుటుంబంలోనే పెట్టుకునేదాన్ని చేసినాం. అయినా యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ టుడే. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నాడు. దానికి ఉదాహరణ ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళకున్నటువంటి పచ్చ మీడియాలో, వాళ్ళకున్నటువంటి ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, TV5లో కానీ, ABNలో కానీ, ఈటీవీలో కానీ దేంట్లోనే చూడు జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసే రకమైనటువంటి కథనాలు తప్పితే వాస్తవాలు ఏమైనా రిపోర్ట్ చేస్తున్నారంటే జీరో. వాస్తవాల కంటే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా డిఫేమ్ చేయాలా, ఆ డిఫేమ్ చేసేదానికి కూడా కారణము వీళ్ళ యొక్క స్థాయి కానీ వీళ్ళ యొక్క స్టేచర్ కానీ జగన్మోహన్ రెడ్డికి ఆనందంలే. జనంలో వీళ్ళు ఎంత పోతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినా లేకుంటే ఒక చిన్న ఎవరైనా సందర్శించేదానికి పోయినా కూడా వేల తండోపతండాలకు వచ్చి ఎట్లా ఫాలో అవుతున్నా మీరు చూస్తున్నారు. ఆ రకమైన క్రేజు, ఆ రకమైన కథ ఏ రాజకీయ నాయకునికి వీళ్ళలో కనీసం దాంట్లో 10వ భాగంలో కూడా లేదు వీళ్ళకు. సార్ లోకేష్ గారు పోతే కూడా మంచి జనం వస్తున్నారు, బాగా వస్తున్నారు. ఒకసారి నాకు క్లిప్పింగ్ చూస్తే నేను కూడా చేస్తా.
ఇప్పుడు మీరు తోలినటువంటి జనాన్ని ఎంత పెట్టినా కూడా షడన్ గా అడిగితే జగన్మోహన్ ఫోన్ కూడా రెడ్డి లోపల ఉన్నాయి నాతో. ఓఎస్ చూద్దాం, మీ ఇద్దరికి రెండు చూపిస్తాము, చూపించిన తర్వాత ఒక ప్యానల్ ఆఫ్ జడ్జెస్ పెడదాం. ఓకే, ఇది తోలిన జనమా లేకుంటే ఇది స్పష్టంగా వచ్చిందా, ఈ యొక్క జనంలో అభిమానం ఉందా లేకుంటే ఊరికి ఏదో కార్యక్రమం రాజకీయ నాయకులు జనాన్ని తోలుకోకుండా వచ్చేసారా సార్? 100% సిద్ధం సభలకు ఆ రోజు వాళ్ళు తోలలేదంటారా? తోలారు. మళ్ళా సిద్ధం సభలకు తోలినటువంటి జనమే, దాన్ని నేను కాదని చెప్పడంలే. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఆయనకున్నటువంటి క్రేజ్, ఆయనకున్నటువంటి ప్రజాదరణలో ఒక 10% భాగం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకునికి లేదు. ఈ స్పష్టంగా పవర్ స్టార్ ని మర్చిపోతున్నారు సార్ మీరు. పవర్ స్టార్ కాదు, ఇంకొక స్టార్ కరచాలనం కోసము లక్షల మంది సార్ క్యూ కడుతున్నారు అక్కడ రోడ్ల మీద బయటికి పోతున్నా. సినిమా యాక్టర్ కాబట్టి ఆయన కరచాలనం కోసం మరి ఏదో ఒకటి సినిమా స్టార్ కాస్త పొలిటికల్ స్టార్ అయ్యాడు కదా ఇక్కడ. మీకు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముందర, ఆయన యొక్క పవర్ ముందర, ప్రజలకు ఆయన మీద ఉన్నటువంటి క్రేజ్ ముందర మిగతా అన్ని తక్కువే. అది నేను ఎప్పుడైనా చెప్పగలుగుతా. రెండవది, ఈరోజు ఇంత చేసినా కూడా చేయలేకపోవడం వల్ల రోజుకి ఒక అజెండా తీసుకొని వస్తున్నారు. ఒక రోజు ఏం మాట్లాడతారు, లడ్డు 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 అంటాడు. ఒక రిలీజియస్ సెంటిమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి హిందువులకు వ్యతిరేకమని చెప్పి క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమానికి ఇంగువద్ద తెచ్చేదానికోసం లడ్డులో ఏదో జంతు కొవ్వు కలిసిందని చెప్పడం రకరకాలు చేశారు. అది వికటించింది. ఈరోజు జనంలో స్పష్టంగా ఇంత నీచమైనటువంటి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి దాంట్లో బాగా జనంలోంచి వ్యతిరేకత వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేశారు. స్టాప్ చేసిన తర్వాత సిరీస్ మీరు గతంలో చూడండి, సీజ్ ద షిప్. అవును, కాకినాడ. వాట్ ఈస్ సీజ్ ద షిప్? బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు, గంజాయి ఎక్కడి నుంచి ఇది చేస్తున్నారు, అసలుకి ఒక పేదవాళ్ళు తినాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు కాబట్టి సీజ్ ద షిప్ అన్నారు సార్. అన్నారు కదా. అవును, మీరు బాగా ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ కదా. అవును సార్, చదువుకున్నారు సార్, బ్రహ్మాండంగా చదువుకున్నారు. మీరు గ్రామ ప్రాంతాల్లో ఎట్లా జరుగుతుందో తెలుసు. ప్రభుత్వం యొక్క బియ్యము ఒక డీలర్ దగ్గర నుంచి నీకు రావాలంటే మీ అథెంటిసిటీ, థంబ్ ఇంప్రెషన్ లేనిది ఇచ్చేదానికి అవకాశం ఉందా నాగరాజు గారు? లేదు సార్. మరి ఆ యొక్క బెనిఫిషరీ ఉన్నాడో వాడు డెలివరీ తీసుకున్నట్టే కదా. ఓకే, వాడు తీసుకున్న తర్వాత ఒకవేళ వాడు చేయాలన్నా కూడా అతన్ని ఎవరికో ఇంకోటికి అమ్మాలా, వాడు తీసుకుని పోయి ఇంకో చోటికి పోవాలా. అంతేనా? లేకుండా ఉంటే చేస్తారా? 2 మార్గాలు ఉంటాయి సార్ ఇక్కడ. ఎట్లా? కొంతమంది తీసుకుంటారు, అవసరం లేకపోయినా కూడా బిలో పావర్టీ లైన్ కన్నా పైన ఉండే వాళ్ళు కూడా తమ అధికారాన్ని ప్రయోగించి వైట్ పేపర్ తీసుకున్నారు. స్టోర్ బియ్యం తీసుకుంటారు. కొంతమంది మినిమం అంటే ఇడ్లీ దోశ కన్నా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఈడ ఫ్రీగా బియ్యం తీసుకుని వాళ్ళకి వచ్చే 10 కిలోలు 20 రూపాయలకు 10 రూపాయలకు మినిమం 10 రూపాయలు మార్కెట్ లో మీకు నాకు తెలిసిందంతా అంతే మార్కెట్ ఒకటి. అంటే అదే నేను చెప్పేది. కంప్లీట్ ఇంకొక ఆన్సర్ దీనికి. కొంతమంది బియ్యం తీసుకోరు, టైం లేకుండా ఎక్కడ తీసుకోరు, మిగిలిపోతారు డీలర్ దగ్గర. ఈ డీలర్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ మార్కెట్లోకి అమ్మేస్తున్నాడు వీటిని. ఎప్పుడైనా దాడులు జరిగినప్పుడు సివిల్ సప్లై అధికారులు దాడులు చేసినప్పుడు బయట పడతారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఈ 2 మార్గాలకు కూడా బియ్యం సేకరించవచ్చును. మీకు సిస్టమ్ మీరు చాలా రోజులు అయిపోయినట్టుంది. రూరల్ ప్రాంతం నుంచి బయటకు వచ్చి హైదరాబాద్కి వచ్చినారు కాబట్టి ఏ థంబ్ ఇంప్రెషన్స్ అయితే ఉంటాయో ఒక డేట్ ఉంటుంది, ఆ మంత్ కోటా. ఆ కోటా టైం అయిపోతానే హీ హాస్ టు సరెండర్ దట్. నెక్స్ట్ టైం కోటా ఇచ్చేటప్పుడు ఆ మిగిలినటువంటి వాళ్ళకే పంపిస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరికి 10 కేజీలు రావాలనుకోండి. ఒక ఊర్లో ఒక 200 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. 100 మంది తీసుకుంటారు, 100 మంది తీసుకోలేదు. ఆ 100 మందిది థంబ్ ఇంప్రెషన్ లేనిది నీకు రిలీజ్ కాదు. హి హాస్ టు ఇమిడియట్లీ సరెండర్. నెక్స్ట్ టైం మేనేజ్ చేస్తారు డీలర్లు, అధికారులు, ఎవరు సివిల్ సప్లైస్ అధికారులు మేనేజ్ చేసి రిటర్న్ ఇవ్వకుండా చూపించగా కొత్తగా తెచ్చుకుంటున్నారు. కాదు, నెక్స్ట్ టైం ఇచ్చేటువంటి కోటాలో తక్కువ ఇస్తారు. కానీ అది చూపించకుండానే లిఫ్ట్ చేస్తున్నారు. చూపించకుండానే ఎక్కడికి పోయేదానికి లేదు. ఇది ఎవరైనా ఒక ఆటో రూపంగా కానీ, నాకు కూడా తెలుసు కదా హౌ ది స్మగ్లింగ్ టేక్స్ ప్లేస్. ఈ బియ్యం వద్దంటాడు, వద్దన్న తర్వాత ఆ డీలర్ దగ్గరనే మిగిలి ఉంటాయి. మరి పేరుతో బొక్కేసే బియ్యం అంతా అడిగిపోతాయి. మళ్ళా అవన్నీ నాకు తెలియదు. పందికొక్కులు బొక్కలు వేసేటి 1 కేజీ 2 కేజీలు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. ఆ గోడౌన్స్ లో జరిగేటువంటి అవకతవకలు జరుగుతాయి. 1-2 కేజీలు షార్ట్ ఫాల్ వస్తాయి. ఇవన్నీ డీలర్ యొక్క బాధలు. వాళ్ళు ఏదో ఇచ్చేటప్పుడు తగ్గించుకొని చేయడమో ఏదో చేస్తారు. అల్టిమేట్లీ నేను ఏమని చెప్పాను, ఈ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇంకోరికి కానీ ఆడు నుంచి మార్కెటింగ్ పోతా ఉంది అని చెప్పి ఒక అభూత కల్పన చేసి జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ చేయాలనేటువంటి ప్లానింగ్ చేశారు. అది కూడా బ్యాక్ ఫైర్ అయిపోయింది.
ఈరోజు మొత్తం కాకినాడ పోర్టే ఎత్తిపోయింది. బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. చాలా ఎక్స్పోర్ట్స్ జరిగేటివి, చాలామందికి ఉపాధి ఉన్నింది. కాకినాడ పోర్ట్ నుంచి అక్కడ ఉన్నటువంటి జరిగే ఎక్స్పోర్ట్లు కానీ, ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్లు కానీ, ఈ యొక్క ప్యాడీ కానీ ఎక్కడ బాగా అక్కడ నుంచి పోయేది. ఈరోజు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం వల్ల మొత్తం ఆ బిజినెస్ ఎత్తిపోయిందట. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఇప్పుడు రేషన్ షాప్ ఇచ్చినటువంటి, ఫేర్ ప్రైస్ షాప్లు ఇచ్చినటువంటి బియ్యం తీసుకొని పోవాలంటే సముద్రాల నుంచి లోడు పోవు. అవి పోయేది చిన్న చిన్న మొత్తాలు. ఒక్కొక్క డీలర్ దగ్గర 50 కేజీలు 100 కేజీలు ఉంటాయి. వీడి తీసుకొని పోయి పక్కన ఉన్నటువంటి టౌన్లో అమ్మితే ఒక 10 మంది 20 మంది డీలర్ కడితే ఒక చిన్న లారీకి అయితే ఆ లారీ తీసుకొని పోయి పక్కన ఉండేటువంటి ఎవడో కొనుక్కోకుండా ఉంటే ఎక్కడికైనా పోతే ఆ రవాణా అంతా రోడ్డు మీద జరుగుతుంది. సముద్రంలో జరుగుతుందా? సముద్రంలో జరిగేటువంటి 1000 టన్నులు 1,00,000 టన్నులు మొత్తం ఆ ఎకానమీని అంతా మీరు పోయి స్టడీ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రేపు మీరు కాకినాడకు పోయి కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఎంత ఎక్స్పోర్ట్ అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఈరోజు ఎంత దిగజారిపోయింది ఆ పోర్టు, ఎంత తగ్గిపోయింది ఆ పోర్టు, ఒకసారి మీరు విచారించుకొని ఒక ఆర్టికల్ రాయాలి. దాని మీద వాస్తవాలు తీసుకొని రావాలి. కాకినాడ పోర్ట్ ని ఎక్కడైతే బ్రహ్మాండంగా ఈ ప్యాడీ ఎంత పోయి దానివల్ల రైతులందరూ బెనిఫిట్ పొందుతున్నారు, దేనివల్ల అయితే కొన్ని వేల మందికి ఉపాధి. కానీ ఇప్పుడు ఆ లేబర్ అంతా ఉంటారు కదా, లోడింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అంతా సర్వనాశనం అయిపోయింది ఈయన చేసేటువంటి డ్రామా స్టంట్ వల్ల. సీజర్ షిప్ పోయింది. తర్వాత విజయవాడకు వరదలు వస్తే ఆడేందో బోట్లు పెట్టి అడ్డం పెట్టి చేశాననేటువంటి ప్రచారము. ఈరోజు కొత్తగా ఈ మావిగన్ అని చెప్పి అన్ని దాంట్లో జగన్ యొక్క భూతము విపరీతంగా భయపెడతా ఉంది. అంటే దాన్ని మీరు గుర్తు చేసుకోరా? విజయవాడ వరదల సమయంలో ₹1 సాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏంది ఇవ్వలేదని వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు కదా. ఎక్కడ ఆ కోటి అంటున్నారు, దాని గురించి మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా తప్పకుండా చేస్తాడు. నేను ఇంతవరకు నా దృష్టికి ఫస్ట్ టైం మీరు చెప్తాను రియల్లీ, నేను ఐ గివ్ యూ ఎన్ ఎక్స్ప్లెనేషన్ టుమారో ఇట్ సెల్ఫ్. నేను ఈ కోటి అనేది చూడలే, తర్వాత అది ఇచ్చినట్టు లేదనేది కూడా నిజంగా ఇట్ ఈస్ ఎ న్యూస్ టు మీ. ఈరోజు మీరు చెప్పినారు కాబట్టి టుమారో ఐ కమ్ విత్ రిప్లై టు యూ దీని మీద ఏమైంది అనేది. నా దృష్టికి ఆయన ₹1 చెప్పింది నా దృష్టికి రాలేదు, లేదు ఇచ్చినాడు లేదనేది కూడా నా దగ్గర లేదు. బట్ మీరు అడిగినారు కాబట్టి దాని మీద క్లారిటీ మీకు రేపు కనుక్కొని నేను చెప్తాను ఖచ్చితంగా సార్. సో ఈరోజు జరిగినటువంటి ఈవెంట్స్ అన్ని, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈవెంట్స్ చూస్తే ఆయన చెప్పినటువంటి ప్రామిస్లు అన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. మేజర్గా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి స్కీమ్లన్నీ కూడా ఎత్తి పక్కన పెట్టినారు. మిగతా కొంచెం అంతో ఇంతో తక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటి హాఫ్ ఫుల్ఫిల్డ్గా సగం కూర్చొని చేసినారు. మహిళలకు అందరికీ ఫస్ట్ థింగ్, మహిళలకు ఓట్ బ్యాంక్ అంతా చేస్తానికి ప్రతి ఒక్కరికి ₹15,000 డబ్బులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పండి. నీకు 15 మీరు అందరు కూడా చూసింటారు. మరి నాకు 15 నీకు 15 ఎవరికైనా వచ్చిందా? చెప్పన్నారు గారు ఇచ్చినాడా? ఈరోజు నువ్వు ఆ ఓటర్ల దగ్గరికి పోతే ఈ పగలగొట్టేటువంటి వ్యాపారం తీసుకుని కొడతారు. సో వాళ్ళ యొక్క దృష్టిని నువ్వు మర్చాల. నంబర్ 1. నంబర్ 2, ఉద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పావు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన తర్వాత ఈరోజు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు వ్యాపారం తీసుకొని ఈ పగలగొడతారు. కాబట్టి అన్ని అంశాలు అంత ఇంత ఇచ్చినటువంటిది ఏంది? రైతు భరోసా ఇచ్చినాడు. ఆయన ప్రామిస్ చేసింది ఎంత? ₹20,000 ప్రతి సంవత్సరం అన్నాడు. ఫస్ట్ సంవత్సరం ఇచ్చినాడా? పంగనామం పెట్టినాడు. రెండో సంవత్సరం ఇచ్చినప్పుడు 20,000 ఇచ్చినాడా? 13,000 ఇచ్చినాడు. మిగతాది ఏదో కేంద్ర ప్రభుత్వం దానికి లింక్ పెట్టినాడు. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పినాడు. వచ్చి 2 సంవత్సరాలు అయింది. వచ్చిన 4-5 నెలలకి అది లాంచింగ్ అని చెప్పినాడు. ఆ స్కీము గ్యాస్ స్కీమ్ అని చెప్పినాడు, ఏదో చెప్పినాడు. ఈ రోజుకి మొత్తం అంతా చేస్తే 2 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ 3వ సిలిండర్ వచ్చినట్టు లేడు. తర్వాత అప్లై చేస్తే కూడా 70 to 80% ఆఫ్ ది క్యాండిడేట్స్కి అసలు రావడం కూడా లేదు. అది దీని ఈ స్కీమ్ ఉందని కూడా మర్చిపోయినారు. ఎవరు కూడా అప్లై చేయడంలా. మాకు దీన్ని రీయింబర్స్ చేయండి అని చెప్పి అప్లై చేసేవారు కూడా లేనంత ఘోరంగా దిగజారిపోయింది. సో ఈ రకంగా చెప్పినటువంటి హామీలన్నీ ఫెయిల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి ప్రజాకర్షణ వస్తే రకరకాలుగా నిందలు పెట్టుకుంటూ పోవడము, ఆయన అపకీర్తి చేసుకుంటూ పోవడము. ఎందుకంటే ఆ స్టేచర్తో ఆయనకుండేటువంటి స్థాయిలో పోరాటం చేసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఒక రోజు వివేక హత్య కేసు అంటాడు. చంద్రబాబు గారికి పోరాటాలు కొత్త కాదు కదా. పోరాటాలు కొత్త కాదు. అందుకే ఈ రకమైనటువంటి లాస్ట్ థింగ్, యుద్ధం చేసే దాని ముందు నువ్వు అన్ని ప్రయత్నాలు చేసినావు, దే ఆర్ నాట్ సఫిషియంట్. నువ్వు చేసేటువంటి అన్ని సమీకరణలు కూడా ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బ్రహ్మాండంగా పేరుంది. మీరు కూడా నిజాయితీతో యుద్ధం చేయొచ్చు కదా, ఎందుకు బెదిరిస్తున్నారు? ఇప్పుడు ఆసుపత్రుల విషయంలో నేను కూడా మెడికల్ కళాశాల విషయంలో మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్ప అని మేము కూడా భావిస్తాం అనమాట.
జగన్మోహన్ ఏదైనా విద్య వైద్యం అనేది ప్రభుత్వమే అందించాలి, ఉచితంగా అందించాలనేది ఉంది. విద్య ఎట్లా ప్రభుత్వంలో ప్రియంగా తీసుకున్నా ప్రైవేట్లో లక్షలు పోయాల్సి వస్తుంది, అది వేరే విషయం. ఇంకా ఆసుపత్రిలోనే కనీసం అప్పట్లో యూజర్ ఛార్జీలు ఉంటే రాజశేఖర రెడ్డి దాన్ని తొలగించి రూపాయి ఖర్చు లేకోకుండా పేదవాడికి వైద్యం అందించేలా చేశారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ ఆసుపత్రులను పీపీపీ విధానంలో తీసుకురావడం అనేది మరి వాళ్ళకు ఎలా ఆలోచన పుట్టిందో ఎందుకోసమో దాన్ని ఎవరు సమర్థించడం లేదు. ఇకపోతే నేను అధికారంలో అదొక్కటే చెప్తున్నారు. మీరు వాళ్ళు సమర్థించేది ఏ విషయంలో ఒకటి నాకు చెప్పండి. నాకు ఓకే, మీరు ఎందుకు మేము అధికారంలోకి వస్తే రాజధాని ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు అంటే మీరు బెదిరిస్తుంటే కదా ఎవరికైనా భయం. మరే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున ఆయన వస్తే ఎక్కడికి పోతాడో ఏం కథ, ఈయన మళ్ళీ ఎన్ని రాజధానులు అంటాడు, నా డబ్బు ఉంటుందా పోతుందనే భయంతో పెట్టుబడులు ఎవరు కూడా రియల్ ఎస్టేట్కి రావడం లేదు. మీరు బెదిరిస్తున్నారండి. నేను వాళ్ళని వైఫల్యం చెందించి మేము గెలవాలనుకుంటే వాళ్ళు వైఫల్యం చెందాలి, అప్పుడే మేము గెలవాలనుకుంటే ఎట్లా? నిజాయితీగా గెలవండి. సత్తా లేకుంటే, మేము అధికారం వచ్చేదానికి అవకాశం లేకుంటే, వీళ్ళు అన్నట్టు మాకు 11 సీట్లే అయితే వీళ్ళెందుకు భయపడాలా? మరి ఏడాది ముందే కోసిన కోయిల అంటూ నేను నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేస్తాను, ఇక పాదయాత్ర టు అసెంబ్లీ అన్నట్లు చెప్తున్నారు ఎందుకు? డెఫినెట్ గా పాదయాత్ర చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నంబర్ 1, జనంలో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడు కూడా ఒక లీడర్ సక్సెస్ అనేది ఏంటంటే గ్రామాల్లో కానీ సామాన్య ప్రజలు కానీ పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నప్పుడే వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి ఏం వీళ్ళకి చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. చేసినారు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వగలిగినాడు. కానీ హీ వాజ్ ద మోస్ట్ అన్అండర్స్టూడ్ లీడర్. తర్వాత ఆయన చేసేటువంటి కార్యక్రమాలు నేను చేశాననేటువంటి ధైర్యం ఆయనకు ఉంది. కింద మిగతా వాళ్ళంతా కూడా అన్ని తీసుకోలేకపోవడము, ఈ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ దమననీతి అంటారో దాన్ని ఏమంటారో, ఈ రకమైనటువంటి ఫాల్స్ ప్రాపగండా ఇప్పుడే మీరు చెప్పారు. ఎక్సెప్ట్ ఫోటో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ మీరే చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా మాట్లాడే దాని గురించి మీ దగ్గర క్లిప్పింగ్స్ మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పి, ఎందుకంటే మీరు ఒకటేసారి 5-6 సంధించే కొద్దీ నేను 5-6కు మర్చిపోతాడా నేను దేనికి సమాధానం చెప్పాలని. లెట్ మీ కమ్ వన్ బై వన్. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన స్థాయి తెలుసు, ఆయనకున్నటువంటి ప్రజల్లో ఆయనకున్నటువంటి స్థానం తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించలేము అనేది క్లియర్గా తెలుసు. కాబట్టే ఈ రకమైనటువంటి డిఫేమింగ్ గేమ్ జగన్మోహన్ రెడ్డిని మనం పల్సన చేయకుంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేకుంటే మనం కంపీట్ చేయాల్సినటువంటి అవసరమే లేదంటే విధానంతో ప్రతిరోజు వరుసగా కాలక్రమేణా మీరు చూస్తే ఒకరోజు లడ్డు మీద, ఒకరోజు పడవలు అడ్డం పెట్టారని చెప్పేసి, ఒకరోజు ఏదో రేషన్ షాప్ రైస్ అంతా కూడా అక్రమ రవాణాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండారని చెప్పి, ఒకరోజు మద్యం అని చెప్పి రకరకాలుగా చేసుకుంటూ వచ్చినాడు. లేటెస్ట్గా వాళ్ళ చిన్న వివేక హత్య కేసు మాట ఇన్ని చెప్పినా కూడా హీఈస్ నాట్ ఏబుల్ టు విన్ ఓవర్. ఈరోజు కూడా ఆ ధైర్యం లేదు. కాబట్టి రోజుకి ఏదో ఒక కొత్త అలిగేషన్ తీసుకొని వస్తా. నిన్న దస్తగిరి అని చెప్పి కొత్త అలిగేషన్ తీసుకు కడపలో మీరు చూసింటారో లేదో 5 రోజులు 6 రోజులు కంటిన్యూస్గా ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటమ్, అంటే జ్యోతిలో రాయలేదని, జ్యోతిలో నేను చూస్తే జ్యోతిలో రాయలే, ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఈ దస్తగిరి హత్య. ఒక మామూలు వ్యక్తి చనిపోతే, ఒక రియల్ ఎస్టేట్లో సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే బ్యానర్ ఐటమ్ ఆ రోజులు ప్రపంచంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది, నేషనల్ వైడ్ సో మెనీ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. కేరళలో ఎలక్షన్స్, లేకుంటే తమిళనాడులో ఎలక్షన్స్, లేకుంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్, పాండిచేరిలో ఎలక్షన్లు, రకరకాల ఈవెంట్స్ జరుగుతుంటే హెడ్లైన్స్లో తీసుకొని దస్తగిరి హత్య. ఆమె సవిత ఎవరైతే అనంతపురం నుంచి మంత్రిగా ఉన్నారు, సవితమ్మ, ఆమె గురించి ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆమె తెలియగా దస్తగిరి అని చెప్పి వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ దస్తగిరిని చంపినారన్నట్టు మాట్లాడింది. అంటే వీళ్ళ ఇంకితం కానీ వీళ్ళ నాలెడ్జ్ కానీ ఎక్కడికి ఉందంటే అక్కడ దిగజారిపోయింది. వాస్తవంగా దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. అతనికి అత్యంత సన్నిహితుడు మా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతనికి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా చూస్తాడు.
ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే క్లియర్గా ఎఫ్ఐఆర్లో వాళ్ళ కొడుకు ఇచ్చాడు. వాళ్ళ కొడుకు ఇచ్చింది కంప్లైంట్, పోలీసుకి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ రోజు 6వ తారీఖు అనుకుంటా జరిగింది. పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా స్పష్టంగా ఈ దస్తగిరి చనిపోయినటువంటి దస్తగిరి కుమారుడు వాళ్ళ ఊర్లో ఏదో పండగ జరుగుతూ ఉన్నట్టు, ఆ పండగ సందర్భంలో డీజే అంటే మ్యూజిక్ అది పెడతారు, తిరిగేటప్పుడు డాన్స్ చేసేటప్పుడు ఇతను పోయి ఒకటి వేరే వాడి మీద, వెంకీ అనే వాడి మీద పడినట్టు, వాడు ఆ వెంకీ అనే అతను ఈ చిన్న దస్తగిరిని కొట్టకోవడం, వాళ్ళిద్దరి దగ్గర చిన్న ఘర్షణ జరిగితే ఈ చిన్న దస్తగిరి పోయి వాళ్ళ నాయన దస్తగిరికి చెప్పడము, ఆయన రావడం, వీళ్ళని మందలించడము, ఇది చిలికి గాది వాళ్ళగా మాట్లాడి వాళ్ళిద్దరికి మధ్యటువంటి దాంట్లో ఆ గంజాయి తాగిన మైకులోనో లేకుంటే సారా తాగిన మైకులో వాళ్ళు ఇతన్ని చంపినారు. స్పష్టంగా ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ అదే ఉంది, ఎఫ్ఐఆర్లో కూడా అదే ఉంది. ఒరే పీరియడ్ ఆఫ్ ఒక 4-5 రోజులు తిరుగుతానే దాన్ని మెల్లగా రకరకాలుగా లింకప్ చేసి నిత్యానంద రెడ్డి అనేటువంటి వ్యక్తికి అంటగట్టేటువంటి ప్రయత్నం, అతని దగ్గరికి చనిపోయిన వాళ్ళు వచ్చి ఆశ్రయం కోరినారని చెప్పు, ఇతను వాళ్ళు హెల్ప్ చేసేదానికి ప్రయత్నం చేస్తారనేది రకరకాలు తీసుకుని లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి ఆమె సవిత ఏదంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆజ్ఞ లేనిది ఎటువంటిది జరగదు అనేంత స్థాయికి దిగజారిపోయినారంటే నిజంగా నాగరాజు ఇంత ఘోరమైనటువంటి నిజానికి దిగజారాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే చూడలే. దీన్ని కూడా మీరు తిప్పికొట్టలేకపోతున్నారు కదా. ఎందుకొట్టలేదు, ప్రజలు చీకొడతాండ్రు. 3 రోజులు అయిపోయిన తర్వాత నేను ఒక్కటే డైరెక్ట్ గా అడిగేస్తున్నాను. పెద్ద దస్తగిరి ఇష్యూ, మీ పార్టీకి పాము తన పిల్లలను తానే చంపి తిన్నట్టుగా మీ పార్టీ వారిని మీరే చంపారనేది ఆరోపణలు రోజు పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. పెద్ద అలజడి. వచ్చేది ఎవరు? ఈయన తెలుగుదేశం బ్యాచ్ కూర్చొని మాట్లాడేటువంటి మాటలు. అది ఇప్పుడు ఎవరైతే లడ్డు మీద విష ప్రచారం చేశారో, ఎవరైతే విజయవాడ వరదలకు కారణం అని చెప్పారో, ఎవరైతే రైస్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి చెప్పారో, ఈ బ్యాచే కదా ఇప్పుడు చేసింది. కూడా ఇప్పుడు మీకు రాష్ట్రంలో డీజిల్ కొరత అయితే ఉంది, బాగా విపరీతంగా డీజిల్ కొరత. అనంతపురము హనీ ట్రాప్ కేసు అయితే ఇంకా రాష్ట్రం అంతా షేక్ అయిపోయింది, ఉభయ తెలుగు రాష్ట్రాలు. అందులో పోలీసులు మా తప్పేం లేదన్నట్టుగా ఒక 2-4 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది, కొంతమందిని వీఆర్కి పంపించేసి తమ నిజాయితీని తాము నిరూపించుకోరు. కానీ దీంట్లో రాజకీయ కుట్ర దాగి ఉంది, అధికార పార్టీకి చెందిన కొంతమంది దీంట్లో భాగస్వాములే ఉన్నారనేది తెలిసింది. దీని మీద ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, డీజిల్ ఉంది, వెత్తదశకి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేమో హాలిడే ట్రిప్ యూరోప్ వెళ్ళిపోయారనేసి బయట విమర్శలు చేస్తున్నారు. అంటే ఇన్ని ఇష్యూలు జరుగుతుంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్తారా, హాలిడే ట్రిప్ వెళ్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈయన నాయకుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి సంవత్సరం ఒక 10 రోజులు సమ్మర్లో వెకేషన్ తీసుకునేటువంటి అలవాటు ఉంది. ఆయన పోయినాడు, ఆయన పిల్లలు అక్కడ చదువుతుంటారు, యూకేలో ఎక్కడో చదువుతున్నట్టున్నారు. దగ్గరికి పోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా 2 వారాలు గడిపొస్తారు. దానికి నువ్వు వాళ్ళ ప్రైవసీ కూడా లేకుండా 24 గంటలు జనంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పెద్ద ఛాంపియన్ అని చెప్పుకుంటున్నాడే ఈ చంద్రబాబు నాయుడు, అమరావతికి కానీ విజయవాడకి కానీ. ఆయన ఈ రోజుకి కూడా ఆడ నివాసం పూర్తిగా లేడు. నివాసం అంటే ఆయన ఏదో సోమవారం పోయి మళ్ళీ శుక్రవారం సాయంత్రం వచ్చేసేటువంటి ముఖ్యమంత్రి తప్పితే ఈమె భువనేశ్వరం పోయి అక్కడ లేదు, లేకుండా అంటే ఈయన ఫ్యామిలీ ఎక్కడ లేదు, లోకేష్ ఎక్కడ లేడు, లోకేష్ భార్య ఎక్కడ లేదు. కొనుక్కున్నారు మరి ఎవరున్నారాడా? భువనేశ్వరి గారు ఉన్నారాడా? ఎవరున్నారన్నా? కరకట్ట ప్యాలెస్ కరకట్ట ప్యాలెస్ కొనుక్కున్నాడో లేకుండా అతను గిఫ్ట్ గా ఇప్పుడు లింగంనేని రమేష్ వాళ్ళు ఇచ్చినారో అవన్నీ వేరే కథలే. డీటెయిల్స్ గా మళ్ళీ పోదాం, దాని మీద మీరు కూడా విచారణ చేయండి. ఆ యొక్క భూమి ఆయనకి ఎట్టొచ్చింది, ఆ ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ అనేది. అల్టిమేట్ గా నేను చెప్పేది మేము ఈ ప్రాంతానికి ఛాంపియన్స్ అని చెప్పేటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు అక్కడ సంసారం చేయడంలే. వాళ్ళకి అది ఒక గెస్ట్ హౌస్ పాలనో లేకుండా అంటే వీక్ డేస్ రావడము, లేదంటే వారానికి 1 రోజు వచ్చే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వారానికి 4 రోజులు ఉండే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నిజమైనటువంటి ఛాంపియన్ విజయవాడ నుంచి పరిపాలన చేయాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 365 రోజులు 5 సంవత్సరాల పాటు తాడేపల్లిలోనే ఉండి, విజయవాడ పరిసర ప్రాంతంలోనే ఉండి ఆ నుంచే పరిపాలించినటువంటి వ్యక్తి, ఆడనే ఆయన భార్యతో సహా సంసారం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా? అవునంటారా కాదంటారా? 100%. మరి ఆ వ్యక్తి కంటే గొప్ప ఛాంపియన్ ఈయన ఆ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆ నుంచే పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఛాంపియనా, లేకుంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు ఛాంపియన్లా?
రెండవది భలే చెప్పారండి, భలే చెప్పారు. 365 రోజుల ప్రకారం అంటే రోజు లెక్క 360, 5 ఏళ్ళు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లెలోనే ఉంటూ కుటుంబ సమేతంగా ఉంటూ పరిపాలన చేశారు. కానీ మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటున్నారు, పోతున్నారని తెలిసిన చంద్రబాబు తరచూ ప్రజల్లో ఉంటున్నారు. పింఛన్ల పంపిణీకి ప్రజల్లోకి వెళ్తున్నారు, నేరుగా వెళ్ళి పింఛన్లు ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు. 365 రోజులు అంటే 5 ఏళ్ల పాటు తాడేపల్లిలో కూర్చొని బటన్లు నొక్కలేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలలోకి వెళ్తున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. ఇది కాదంటారా? బటన్లు నొక్కడం ముఖ్యమా, ప్రజల మధ్య ఉండడం ముఖ్యమా? 100 రూపాయలు ఇంత వేస్ట్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ సొల్లు కార్యక్రమాలు, సొల్లు అని చెప్తున్నా, ఈ అవుట్డేటెడ్ అయిపోయినాయి. నువ్వు పెన్షన్లు ఇస్తా అంటున్నాడు. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పోయి ప్రతి ఒక్క జిల్లాలో పోయి పంపిణీ చేయాలనా? 76 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు నవ యువకుడిలా పరుగున పరిగెత్తుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు పంచుతున్నాడు, వాళ్ళని ఉత్తేజపరుస్తున్నాడు, కష్టాలు తెలుసుకుంటున్నాడు. అప్రిషియేట్ చేయండి. నాగరాజు గారు, మీ యొక్క ఆలోచన విధానానికి ఈ రకంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇంకెవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇంత వేస్ట్ కార్యక్రమం ఒక సింపుల్ బటన్ నొక్కితే జనం దగ్గరికి పోతుంది, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి పోతుంది. నువ్వు వాడు పోయి ఒక షో చేయాల్సిన అవసరంలా ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నీ యొక్క సెక్యూరిటీకి, తర్వాత ఆ కార్యక్రమం చేసేదానికి ఇదంతా ప్రభుత్వం ఖర్చే కదా. కరెక్ట్. నువ్వు ఒక పెన్షన్ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగా చేసి దానికి ప్రభుత్వ డబ్బులంతా దుర్వినియోగం చేయడము, ఇట్ ఈస్ టోటల్లీ అన్వారంటెడ్. అది మీరు ఎట్లా చెప్పుకుని మీరు సమర్థించుకున్నారు. నాకైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ సారీ. మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం తప్పితే అతన్ని షో ఆఫ్ చేసుకునే దానికి, అతను నేను ఎందుకు చెప్పాలని చెప్పేదానికి, పెన్షన్ మంచేటువంటి కార్యక్రమానికి ఆడ పోవడం అవసరమా? ఈ రోజు కల్పిస్తున్నారు. మీరు మాట్లాడే దాంట్లో నేను స్పష్టంగా చెప్తాను. ఒకసారి ఆలోచన చేయమని, మిమ్మల్ని ఆలోచన చేయమని, మీ ద్వారా ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి 65 లక్షలు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా వచ్చినారు. 66 లక్షలు. ఈ రోజు ఎంతమంది పెన్షన్లు వస్తూ ఉండే? 59 లక్షలకు తగ్గిపోయింది. అంటే పెన్షన్లు తీసుకునేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరన్నా చనిపోతే తిరిగి అవన్నీ నింపల. గడిచిన 2 సంవత్సరాల 2 సంవత్సరాల 5 నెలల నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎలిజిబిలిటీ చాలా మందికి వచ్చినాయి. 60 సంవత్సరాలు దాటితేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఈరోజు అప్లికేషన్ పెట్టుకొని కొన్ని లక్షల మంది క్యూలో ఉన్నారు. 65 లక్షలు అప్పుడు ఉన్నటువంటిది కరెక్ట్గా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే ఈరోజు 69 లక్షలు చేరాల్సింది 59 లక్షలే ఉందంటే 10 లక్షల రూపాయలు, 10 లక్షల మందికి షార్ట్ ఫాల్ ఉందంటే నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇవ్వడం లేదు పెన్షన్. కొత్తగా ఒకరికి కూడా ఇవ్వడం లేదు. మీరు ఏ గ్రామానికి అంటే ఆ గ్రామానికి రండి, ఒత్తుకుంటాడు రాయా మాకు 60 ఏళ్ళు దాటిపోయినాయి, ఈ చంద్రబాబు నాయుడు ఉండి 50 ఏళ్ళకే ఇస్తాడు పెన్షను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా 50 సంవత్సరాలకే ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడు 60 కాదు 62 దాటినా కూడా మాకు ఇవ్వడం లేదని ఒత్తుకుంటా అంటారు. అది నువ్వు అడ్రస్ చేయకుండా నువ్వు ఊర్లోకి పోయి ప్రభుత్వ ధనం అంతా ఖర్చు పెట్టి, ఆ మీటింగ్ల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, దానికి జనం తోలేదాని కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? సింపుల్గా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి పోతుంది కదా, దానికేంది నువ్వు ఒక ఫంక్షన్ చేసేది? దానికేంది ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేసేది? ఇది ఒక వేస్ట్ కార్యక్రమం. నాగరాజు గారు, మేటోళ్ళకి ఇట్లా మీరా ఇప్పుడు ఒక మేధావి మీరే ఈ రకంగా ఆలోచించినట్టు నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒక సామాన్యుని ఎంత భ్రమలో పెట్టింటాడు. ఎక్కడో ఫారెన్ లో ఒక నాగరాజు గారినే ఒక సీనియర్ జర్నలిస్టే ఈ రకంగా ఆయన యొక్క ట్రాప్ లో పడిపోయినాడంటే ఇంకా సామాన్యుడు కొడుకో కూతురో అమ్మకు నాన్నకు, అమ్మ మాత్ర వేసుకున్నావా, నాన్న మాత్ర వేసుకున్నావా, నాన్న డబ్బులు పంపిస్తున్నాను అకౌంట్లో తీసుకోండి అనే వచ్చే ప్రేమకు ఆ కుమారుడు నేరుగా వచ్చి ఆ అమ్మా నాన్నల చేతిలో డబ్బులు పెట్టి, ఇలాంటి అక్కా చెల్లెల చేతిలో డబ్బులు పెట్టి, బిడ్డల చేతిలో డబ్బులు పెట్టి, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, కుటుంబం అంతా బాగుందా, ఎలా మీ సమస్యలు ఎలా ఉన్నాయి, ఎలా రోజు గడుస్తుంది ఏంటి అని అడిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ కుటుంబంలో. అదే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విన్నారా? అదే మాట్లాడుతున్నారు కదా, భుజం మీద చేస్తున్నాడు, పేదవాడి భుజం మీద చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎంతమంది
ఇది ఆ రోజుకున్న టైం వరకు ఆ రోజు టైం ఒకరితో ఇద్దరితో మాట్లాడి ఆ మీటింగ్ లో అయిపోయిన తర్వాత సార్. వెళ్ళిపోతాడు. ఒక మీటింగ్ వస్తాడు, ఒక గంట కూర్చుంటాడు, ఒక ఇద్దరిని పిలుచుకుంటాడు, పైన స్టేజ్ మీద పేదవాడిపై ముఖ్యమంత్రి స్పర్శ అలా తగిలితే ఎంత పులకిస్తాడు సార్ అతను. నీ స్పర్శ ఎవడు కావాలండి? ముందు ఎవరైతే అర్హత సాధించినారో వాళ్ళకి పెన్షన్ ఇయ్యి. వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా నువ్వు ప్రభుత్వ డబ్బులతో కూర్చొని పండాలు కట్టుకొని ఒక ఫంక్షన్ మాదిరి చేసి కొన్ని వేల మందిని తోలేదాన్ని ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం చేసి నీకు వేరే అజెండా లేకుండా ఇది ఒకటి చెప్పుకుంటే ప్రయత్నం చేసినాం. ఈరోజు పబ్లిక్ గా సవాల్ చేస్తున్నాం మేము. నువ్వు చెప్పినటువంటి మాటలు 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. 50 పక్కన పెట్టు, 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకే పెన్షన్ ఇచ్చేటువంటి వ్యక్తి ఈరోజు ఈ షో ఆఫ్ చేసుకుంటున్నాడంటే ఈయన యొక్క మైండ్ సెట్ ఏందో ప్రజలు గమనించాలా. సార్ ఇప్పుడు ఈయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మీరు అంటున్నారు. కొంతసేపు ఏకీభవిస్తాం మనం ఆయన రాకతో. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రజల ఆస్తిని ఆయన వస్తున్నాడంటే చాలు రోడ్డుకి ఇరువైపులో చెట్లను నరికేశారు, మహా వృక్షాలను నేలకేసేదంటే సెక్యూరిటీ రీజన్స్ అదంతా కూడా పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా పచ్చటి చెట్లను కూడా నేల కూల్చేశారు కదా. ఈయన చేసింది తప్పు అంటుంటే మరి ఆయన చేసింది తప్పు కదా. ఏమి జరిగిందో ఏమో తెలియదు. ప్రజల దృష్టిలో అయితే ఆ రోజు సమర్థవంతంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి వాదనను తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకుని పోగలిగినారు. అది ఏదో అన్యాయం జరుగుతుంది అవుతుంది. ఇవన్నీ ఇంత మేలు చేసినా కూడా ఈ ప్రయత్నం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద చెప్పినటువంటి ప్రచారాలు ఏవైతే నెగిటివ్గా చేశారో ఆ ట్రాప్లో ప్రజలు పడినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రాథమిక డ్యూటీ ఏంటంటే మీరు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చడము, మీరు ప్రజలకు మెరుగైనటువంటి పాలన ఇవ్వడం. ఈరోజు రెండింటిలో మీరు వైఫల్యం పొందినారు. మీరు చెప్పినటువంటి హామీలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. మీరు చెప్పింది ఏందో మీరు చేసేది ఏదో చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికి కూడా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. మీరు రేపు ఓడిపోతారనే దానికి ఇది ఒక్కటే రీజన్. ఇదంతా కూడా ప్రజలందరినీ అన్ని రకాలుగా గమనిస్తూ ఉంటారు. నిన్న మీరే చెప్పారు, నేను చెప్పింది కాదు. మీరేమని చెప్పారు? ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక ఫోటో అన్ని అవే జరుగుతాయి. ఆ రోజు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు దాని మీద? మరి దాన్ని మీరు ఎందుకు ఈ రోజు ఎందుకు చేయడం లేదంటే ఇవన్నీ మేము మాట్లాడతామని మాకంటే ముందు అజెండా వాళ్ళే సెట్ చేసుకుంటున్నారు. కూటమిని ఎదుర్కొనే శక్తి వైసీపీకి లేదు, మూడో ప్రత్యామ్నాయం కావాలి, అందుకే నేను పార్టీ పెడుతున్నానని విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు. విజయసాయి రెడ్డి గారు అందుకే మీకు ఆ శక్తి లేదు కాబట్టి, వైసీపీకి ఆ శక్తి లేదు కాబట్టి త్వరలో ఆయన పార్టీ పెడుతున్నాడు, ఆయన ప్రజల్లోకి వస్తున్నాడు. మూడవ ప్రత్యామ్నాయ పార్టీగా విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు. ఆయన ప్రకటించారండి. గతంలో నంబర్ 2 ఆయన. ఒకటి మీరు జోక్ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా మీరు సీరియస్ అయితే మీకు ఒక వందనం. ఇటువంటి విజయసాయి రెడ్డి గురించి నువ్వు మాట్లాడి ఒక వార్డు విజయసాయి రెడ్డి గారి గుండె మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి సహాయం లేకుండా, లేకుంటే ఒక పార్టీ నీడ లేకుండా ఒక వార్డు గెలుచుకోగలిగితే మీరు చెప్పిన దానికంతా మేము ఒప్పుకుంటాం. ఆయన స్థాయి ఏంది, ఆయన కథ ఏంది? జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన ఒక మనిషి, జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన మనిషి. కానీ లేకుంటే విజయసాయి రెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డితో ఏమవుతుంది? ఈ కూటమికి అర్థం కాలే. ఈరోజు 11 మంది ఉన్నటువంటి శాసనసభ్యులను ఒక తేలిగ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఏ విషయంలో కూడా రెండో స్థానం ఇచ్చారు. ఆ రోజు పార్టీలో ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అతను నమ్మే ఇచ్చినాడు. అతని అసలు రంగు ఈ రోజు బయటపడింది. ప్రజలు కూడా అతనికి ఏం చెప్తారో అతనికి జరిగిపోతుంది. మళ్ళీ నిన్న మొన్న ఏం చెప్పాడు ఆయన విజయసాయి రెడ్డి? చంద్రబాబు నాయుడు ఇస్ ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదే ప్రజల్ని నెట్టపరిస్తాండ్రు అని చెప్పి నిన్న క్లియర్ గా ఇచ్చినట్టు సీఎం కావాలనుకుంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఒకసారి మీరు రెచ్చగొట్టినప్పుడు ఒకసారి నేనేమన్నా 4 స్లిప్ అయితే నాకు భయం వేస్తుంది. చాలా స్పష్టమైన చేస్తాను. అతను ఒక్క 0.001% ఇంపాక్ట్ కానీ ఒక పోలింగ్ స్టేషన్ లో ఒక 10 ఓట్లు తెచ్చుకునే సామర్థ్యం కూడా లేదు. వదిలిపెట్టండి దాని గురించి. అంత సింపుల్ గా చెప్తున్నా. మీరు రెచ్చగొట్టి నా నోటితో ఏదైనా చెడేరు చేస్తే చెప్తున్నా కదా. 0.001% ఏ పోలింగ్ స్టేజ్ లో కూడా 10 ఓట్లు తెచ్చుకోలేని వ్యక్తి గురించి మీరు నాతో మాట్లాడమే తప్పు. దాని గురించి వదిలిపెట్టేసింది. హీజ్ నో మ్యాచ్ అండ్ హీజ్ నో కంపారిజన్. వాళ్ళు కాదు, ఈ కూటమితోనే ఏం కాదు, వీళ్ళు కాకుండా ఇంకా 10 మంది వచ్చినా ఏం కాదు. కాబట్టే వాళ్ళు ఈరోజు ఈ డిఫేమింగ్ మెథడ్ను అడాప్ట్ చేసుకున్నారు.
జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుర్కోలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర నుంచి చేసినాడు, ఆయనకి ఎట్లా వచ్చినాయో ఆ ఇన్పుట్స్, కానీ ఆయన చేసేటువంటి అద్భుతాలు నాగరాజు గారు. ఫస్ట్ థింగ్, గ్రామ సచివాలయాలు, అది ఒక విప్లవం కదా. ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్. గ్రామంలో ఉన్నటువంటి ఏ సామాన్య వ్యక్తి కూడా ఒక ఆఫీస్ పోవాల్సినటువంటి అవసరం లేకుండా డైరెక్ట్గా ఆయనకు డెలివరీ ఇచ్చే రకంగా, వాళ్ళ ఊర్లోంచి బయటికి పోకుండా, ₹1 ఖర్చు కాకుండా బాధ్యతగా ప్రతి ఒక్క గ్రామంలో 10 మంది సెక్రటరీలు, అది 1000 ఓట్లుని 2000 ఓట్లుని, ఒక చిన్న గ్రామం కానీ 3-4 వేల ఓట్లకు ఒక సెక్రటేరియట్ పెట్టి, ఆ సెక్రటేరియట్లోని 10 మంది సెక్రటరీలు పెట్టి, దాంట్లో ఎవరి విన్నపాలు ఉన్నా కూడా ఒక 20 కుటుంబాలకో 30 కుటుంబాలకో ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ సమస్యలు వీళ్ళు ఇంటి దగ్గర పోయి తీసుకొని వచ్చేటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు మార్పు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తాను, 1 by 1 నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో, ఎంత పేద ప్రజలకు దగ్గరైనాడో చెప్పేదానికి కారణాలన్నీ చెప్తాను. మీరు నెగటివ్స్ 1-2 మాట్లాడారు. గ్రామ సచివాలయాల్లో ఏ రోజు కూడా ఎక్కడే కానీ ఒక సెక్రటరీ మీద కానీ, ఒక వాలంటీర్ మీద కానీ, ఒక కథ కానీ కంప్లైంట్ రాకుండా, ఈ రోజు కూడా మా పార్టీలో ఏదన్నా పోతే, పార్టీ యాక్టివిస్ట్ పోతే, అన్న మమ్మల్ని నాశనం చేశారన్న మీరు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ పెట్టి, మా ఇంపార్టెన్స్ మీరు తగ్గించినారు, దానివల్ల మేము సరిగ్గా పనిచేయలేదని ఈ రోజు కూడా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లెట్ మీ కంప్లీట్ ఎందుకు మాట్లాడుతున్నారంటే, మాట్లాడే విషయం జగన్మోహన్ రెడ్డి తెలియక కాదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన కార్యకర్తలు చెప్పినట్టే చేయాలా అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి సమానంగా చేయాలా, రాజు అనేటువంటి వాడు ప్రతి ఒక్కరికి అనేటువంటి ఆ ప్రజలకందరికీ, ఐఎమ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడటువంటి అందరి ప్రజలకు సమానంగా మేలు జరగాలని చెప్పి, దాంట్లో డిస్పారిటీ ఉండకూడదు, దాంట్లో విపక్షం ఉండకూడదు అని చెప్పి అది తీసుకునేటువంటి మార్పు ఇది. నంబర్ 1. నంబర్ 2, ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులకు ఏమేమి ఫర్టిలైజర్ కావాలనో, లేకుంటే ఏమేమి ఇన్పుట్స్ కావాలో ఇవన్నీ కూడా ముందే విత్తనాలు, ఎరువులు, రసాయనాలు ఏం కావాలన్నా కూడా వాళ్ళ ఇంటెంట్ ఇస్తే ఆ ఊర్లోకి తెచ్చారు, పెట్టిన తర్వాత వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకుని పోయేవాళ్ళు. అవి నిర్వీర్యం అయిపోయినాయి. నాడు నేడు అని చెప్పేసి స్కూల్స్ ఒక బ్రహ్మాండమైనటువంటి 15,000 కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టారు. కొంచెం టైం ఇవ్వాలి, 15,000 కోట్లు ఖర్చు పెట్టారు నాడు నేడు అని చెప్పి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ను ఈరోజు కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా ఆ క్లాస్ రూమ్స్ మీరు పోయి చూస్తే, యూ కెన్ విజిట్ ఎనీ స్కూల్. స్కూల్ పోతే 4 లైట్లు, 4 ఫ్యాన్లు, బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ బోర్డు, ఇవి కాకుండా ఆంగ్ల మాధ్యం, ఇవి కాకుండా పిల్లలకందరికీ 3 జతల యూనిఫాము, వాళ్ళకు మెనూ, ఫిక్స్డ్ మెనూ ఇచ్చినారు. ఏ రోజు ఏ కూరలు ఉండాలా, ఏ రోజు ఏమేమి ఉండాలా, ఇవన్నీ కూడా ఇచ్చినారు. ప్రతి ఒక్క స్కూల్లో బాత్రూమ్స్, రన్నింగ్ వాటరు, ఇవన్నీ కాకుండా మళ్ళా ప్రోత్సహించాలని చెప్పి పిల్లలకు, బడికి పోయేటువంటి పిల్లల తల్లికి 15,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవడైనా నువ్వు ఊహించుకోగలుగుతావా? అది ఆ మార్పు. అదే బుడ్డికి తీసుకున్నారని ఆరోపించారు. చేసే వేస్ట్ ఫెలోస్ గురించి మనం ఆలోచన చేయడం లేదు. ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది స్కీమ్. వాళ్ళు ఎవరన్నా దుర్వినియోగం చేసుకున్నాడు, ఇంకోటి పోయినాడు, ఏం కథను అన్ని వదిలిపెట్టేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము 15,000 కోట్లు నీకు గ్రామీణంలో ఉన్నటువంటి స్కూల్స్కు ఖర్చు పెట్టానంటే, ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటాను విస్మరించారు మీరు. ప్రజలకి పార్టీకి మధ్య అనుసంధానకర్తలుగా ఉన్న కార్యకర్తలు వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు కాబట్టి ఘోర వైఫల్యం చెందారు. ఇది చేశారు. ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రణాళికతో ఈరోజు ప్రభుత్వ పరంగా ఎన్నో ఆస్తులు సమకూర్చాయి. ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఆస్తులు సమకూర్చలేదు. ఈరోజు సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు, ఇదంతా ప్రభుత్వ ఆస్తిది. డబ్బు వృధా కాలేదు, ఇక్కడ ప్రభుత్వ ఆస్తిగా నిలబడింది ఇది చూపించుకోవడానికి. బట్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని పబ్లిక్లో చూపించడానికి మీకు అనుసంధానకర్తలుగా ఉన్న కార్యకర్తలు విస్మరించారు కాబట్టి కార్యకర్తలు పని చేయలేదు మీ పార్టీ కోసం. వాస్తవమా కదా? లెట్ మీ కంప్లీట్ ఆల్ దట్. ఓకే, ఈరోజు నిజంగా
స్పెషల్ అప్రిసియేషన్ మీ నోట్తోనే ఇంతకంటే ఏం కావాలి కాంప్లిమెంట్. ఎవరైతే ఓ పక్కన కూర్చొని మా మీద దాడి చేసేదానికి వచ్చి మీరే ఇంత గొప్పగా ప్రశంసలు చెప్పారంటే, ఇంత గొప్పగా జగన్మోహన్ గారిని అప్రిషియేట్ చేస్తారంటే ఇంతకంటే ఏం కావాలండి? మమ్మల్ని విమర్శించాలా, మాలో ఉన్నటువంటి నెగిటివ్ చెప్పాలని చెప్పేటువంటి కోసం మీరు ఏర్పాటు చేసిన దీంట్లో మీరే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అన్ని కార్యక్రమాలు మేము చేసింది కరెక్ట్ అని చెప్పేటువంటి కార్యక్రమాలు చేశారు. వన్ ఆఫ్ ది కార్యకర్తలు కూడా ఇప్పుడే చెప్పాను కదా నేను, కార్యకర్తను సైతం పక్కన పెట్టి రాజు అనేటువంటి వాడు ప్రజలకు అందరికీ సమానంగా ఉండాలా, నా వల్ల ఎవడు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అట్లేదే రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఒక పార్టీ వాళ్ళను మీకు స్కీమ్స్ ఇవ్వమంటారు, మీకు పర్మిషన్స్ ఇవ్వమంటారు, మీకు కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వమంటారు, మీ పిల్లలు కూడా మేము అడ్మిట్ చేసుకోమంటారు. ఇంత రోత నికృష్టంగా వీళ్ళు బతుకుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాజు అనేది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే కాదు, ప్రజలకు అందరికీ సమాన న్యాయం చేయాలనేది మీ మాటల్లోనే బయటపడిపోయింది. నెంబర్ 2 లెట్ మీ కంప్లీట్ ఆల్ దట్. ముందు ఉండేదంతా స్కూళ్ళకు అమ్మఒడి దగ్గర నుంచి ఆ రకంగా ఇచ్చారు. ఈరోజు ఒక విజన్ గురించి మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడును చాలా గొప్పగా విజనరీ అని చెప్పి అద్భుతమైనటువంటి ఆలోచనతో వస్తాడని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఇదే ఆలోచన ఈరోజు విజనరీ తొక్కన ఆ బుర్రలో మట్టి ఉందా లేకుండా ఏముందో కూడా అర్థం కాని ఆయన విజన్ కాబట్టి నేను చెప్తాండా. ఆయన విజన్ ఏం తెలుసా కొత్తగా? ఈరోజు పిల్లలు కానండి, పిల్లలు కంటే ఈరోజు జనాభా తగ్గిపోతుంది, 25,000 రూపాయలు మీకు డబ్బులు ఇస్తా, ఈ 25,000 రూపాయలు కన్న వెంటబడే కాకుండా సంవత్సరానికి ఇంత నేను మళ్ళీ ప్రోత్సాహకాలు ఇస్తా అని చెప్పి, ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంత దరిద్రమైనటువంటి విజనరీని నా ప్రపంచంలో నేను పుట్టేప్పటి నుంచి నేను చూడలే. ఇంత చెత్త ఆలోచన ఉండేవాడిని. ఈరోజు నాగరాజు గారు ఫ్రాంక్ గా మాట్లాడతాము, మీరు విలేకరిని పక్కన పెట్టి నేను పెడతా. మీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు చాలు. ఇంకా చాలు. ఎందుకు చాలు? 2 లక్ష్మి తల్లులు చాలు. నా శక్తి అంతే, ఇంకా ఎక్కువ పోషించుకోలేను. నా వల్ల 2 లక్ష్మి తల్లిని బాగా చదివించుకుంటే నీది పక్కన పెట్టు. నాకు 2 కొడుకులు, నాకు 2 పిల్లలే. చంద్రబాబు నాయుడుకి ఎంతమంది పిల్లలు? 1 కొడుకు. లోకేష్కి ఎంతమంది పిల్లలు? 1 కొడుకు. లోకేష్ కోబ్రదర్కి ఎంతమంది పిల్లలు? 1 కొడుకు. మరి వీళ్ళందరూ ఒకరి చేసుకొని నేను డబ్బులు ఇస్తా నువ్వు పిల్లలుగానే చెప్పేటువంటి స్థాయికి నువ్వు దిగజారినావంటే ఎవరు పుట్టించుకుంటారు పిల్లలను? 20,000 ఇస్తాడు, నువ్వు పుట్టించుకుంటావు, నేను పుట్టించుకుంటాను. ఎవరు పుట్టించుకుంటారు చెప్పు? ఒక పేదవాడు ఆ 25,000కి ఆశపడేవాడు, ఆ 25,000 వస్తే ఏదైనా తీసుకొని ఏదైనా తాక్కోవచ్చు ఇంకోటి చేసేవాడు ఈరోజు పుట్టించుకుంటాడు పిల్లలు. ఆ పుట్టించిన పిల్లలు ఎవరికి భారం కాబోతారు రేపు? తల్లిదండ్రులకు కాదు, రాష్ట్రానికి. ఒక స్థాయి వరకు తల్లిదండ్రులు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు, ఈ రోజు ఉన్నటువంటి యువతకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేక ఈరోజు కొన్ని లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. అయ్యా స్వామి మాకు ఉద్యోగాలు అని. ఊరికి పోతే నాకు పెద్ద సమస్య ఏంటంటే కొన్ని 100 మంది ఎట్లా మాకు ఏదైనా ఉద్యోగం ఏమన్నా చేయించని మాట్లాడుతారు. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేము లేము. ఉత్తరాదితో మనం పోటీ పడాలంటే మన జనాభా పెరగాలి కదా అని కదా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో చెప్తున్నారు. భవిష్యత్తులో మనం ఉత్తరాదితో సమానంగా ఉండాలి కదా అనుకుంటున్నారు. ఈయన కూడా లల్లు ప్రసాద్ మరి 10 మందిని కనాలి కదా. సార్ అప్పట్లో జరిగింది. నేను తప్పు చేశాను, నేను మారాను చెప్తున్నాను. నేను మారాను, మీరు మారండి, నేను తప్పు చేశాను, ఒకరినే కన్నాను, ఇప్పుడు మీరు 10 మందిని కనండి, నేనున్నాను అంటున్నాడు ఆయన. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకుండా, 50 సంవత్సరాలు చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఇది ఒక కొత్త రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము. దిస్ ఈస్ హిస్ విజన్. లెట్ పీపుల్ థింక్. ఇప్పుడు మీ వాదం మీరు మాట్లాడినారు, నా వాదన నేను చెప్పిన, రేపు కామెంట్ రూపంలో ఓటింగ్ పెట్టు, సతీష్ రెడ్డి ఇట్లా అన్నాడు, నాగరాజ్ ఇట్లా అన్నాడు, దేని ఓటుని మీ దాంట్లో పెడితే మేము కూడా చూస్తాం. మీరు ఇదే సబ్జెక్ట్ మీద సతీష్ రెడ్డి ఇట్లా అన్నాడు, నాగరాజ్ ఇట్లా అన్నాడు, మీరు నాగరాజ్ గారిని ఏం చేస్తారా అని ఓటింగ్ పెట్టుకొని విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. సో ఇది ఒక చెత్త విజన్. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంది? పేదరికం అనేది ఉండేది. బికాస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళగా ఉండకూడదు, వాళ్ళ జీవనంలో కూడా ప్రమాణాలు పెంచాలంటే చదువు ఒకటే, విద్య ఒకటే అవకాశము, వీళ్ళందరినీ ఎడ్యుకేటెడ్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆ ఎడ్యుకేషన్ కోసం ప్రోత్సహించేదానికి నాడు నేడు అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అంతా ఈరోజు అప్గ్రేడ్ చేసేటువంటి విధానం
మీరు ఎక్కడికి వచ్చినా ఏ గ్రామానికి వచ్చినా నేను చూపిస్తా, ఇంక్లూడింగ్ డిజిటల్ బోర్డ్స్, ఇంక్లూడింగ్ ఫ్యాన్స్, ఇంక్లూడింగ్ లైట్స్, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్, ఇంక్లూడింగ్ ద మెనూ ఆ రోజు ఇచ్చినటువంటిది, ఇంక్లూడింగ్ యూనిఫామ్స్ అన్ని మీకు చూపిస్తాం. అలాగే నాడు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఉన్నారనమాట అక్కడ పాపం. నీకు ఎక్కడన్నా ఒకటో ఇద్దరు ఉండొచ్చు కానీ 99% ద స్కీమ్ వాస్ మంచి స్కీమ్ నో డౌట్ వచ్చింది. స్కూల్ రూపాయి మారిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి విజను, ఇది చంద్రబాబు నాయుడు గారి విజను. ఏది ఇష్టం వచ్చినట్టు కానండి రోడ్డు మీద వేయండి పిల్లలు అనేది ఈయన విజను. రోడ్డు మీద కానండి నేనున్నాను అదే ఉండాడు. రోడ్డు మీద ఏంటంటారు మళ్ళా అంట, రోడ్డు మీద వేయండి నేను అనలేదండి సార్. మరీ అంత చంద్రబాబు నాయుడు తప్పు పట్టద్దండి. మీరు కనండి నేనున్నాను అంటున్నాడు, డబ్బులు ఇస్తాను అంటున్నాడు. అదే స్వామి నేను అదే చెప్తాండా. నువ్వు అంత గొప్ప అయితే నువ్వు ఇచ్చినట్టు 50 సంవత్సరానికి ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు? ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎందుకు అమలు చేయడంలా? అది అమలు చేయలేంత చేశాను. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి కొత్తగా పుట్టేటువంటి పిల్లలకి అందరికీ నువ్వు ఇస్తావు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నీకు విషయం కాదు, నీ బుర్రలో ఉండేది మెదడు కాదని చెప్పేది దాని గురించే నేను చెప్పేది. ఇంకేమన్నా మాట్లాడితే ఇంకా ఆవేశంగా ఏమైనా తప్పుడు మాటలు కూడా వస్తాయేమో. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్ ద విజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. లేదా పీపుల్ కంపేర్. మీరు ఒక ఓటింగ్ పెట్టుకోండి, తెలుసుకోండి. పిల్లలను చదివించాలా, పేదరికంలో నుంచి పేదరికాన్ని నిర్మూలించాలంటే చదువు ఒకటే కారణం అని చెప్పి చేసేటువంటి అది గొప్పన. పిల్లలు కనండి ఎంతమంది కంటే ఎంత నేను ప్రోత్సహిస్తాను, ఇది విజన్ అనేది యూ డిసైడ్. గ్రామాల్లో కావాల్సినటువంటి సామాన్య వ్యక్తులకు అందరూ కూడా బయటికి పోకుండా వాళ్ళ ఇంటికే అన్ని రకాలమైనటువంటి వసతులు చేసేటువంటి ఆయన గొప్ప వ్యక్తి. ఈ రోజునటువంటి పరిస్థితులు చూసుకొని ఎవడెవడు చెప్పుకోను, పెన్షన్ కావాలంటే ఎవడు చెప్పానో అర్థం కావడంలే. ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు ఏదో గ్యాస్ ఇస్తా అని చెప్పినాడు, గ్యాస్ రాకుంటే ఎవరికి చెప్పాలనో కంప్లైంట్ చేయాలనో అర్థం కాదు. ఈ రకమైనటువంటి పరిపాలన గొప్పదా? ప్రజలకు వైద్యం జరగాల. ఆ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి ఏ పేషెంట్ అయినా ఫస్ట్ హాస్పిటల్కి పోతానే ఒకరికి ప్రొఫార్మా ఇస్తారు. ఇచ్చిన తర్వాత వైద్యం చేసేటప్పుడు ఈ బిల్లు వాళ్ళు ఎవరైనా పెట్టాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్లో అప్లోడ్ చేయాలంటే నీకు ఆ పేషెంట్ అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమని? నన్ను ఎవడే కానీ ₹1 డబ్బులు అడగలేదు, నన్ను బాగా చూసుకున్నారు, నాకు అన్ని రకాలమైన సేవలు చేస్తా అని చెప్పి అతను సర్టిఫై చేస్తే చెప్తే వాళ్ళు బిల్లు రాదు. దాని తర్వాత ఎవరైనా పేషెంట్ డిశ్చార్జ్ అయినటువంటి మళ్ళీ 10 రోజులు 15 రోజులు ఆ లీన్ పీరియడ్ పని చేసుకోలేడు కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చినటువంటి ₹5,000 గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆరోగ్యశ్రీ అని చెప్పి నువ్వు హాస్పిటల్ పోతే మా దగ్గరికి రావద్దయా, మాకు బిల్లులు రావడం లేదు, మేము చేయమని చెప్పి బయటకు తోలేస్తుంటారు. పేషెంట్లను డబ్బులు పెట్టుకొని చేయించుకుంటున్నారు ఈరోజు. అది డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈయన. ఇది ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాలంతా పెరగాల, గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, వైద్యం పెరగాల, ఫ్రీగా జరగాల, ఇంకా 10 మంది డాక్టర్లుగా తయారు కావాలని చెప్పి ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్ 17 కాలేజీలు తీసుకొని వచ్చి పాడేరులో కెన్ యూ ఎక్స్పెక్ట్, పాడేరు లాంటి రిమోట్ ప్లేసెస్లో ఒకటి తీసుకొని పోయి స్కూల్ కట్టారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మారుమూలు ఉండే దాంట్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా తీసుకుని పోతే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ విజన్. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. దాన్ని తీసుకొని అమ్ముకుంటే నాకు ఇంత డబ్బులు వస్తుంది, ప్రైవేట్కి తగలగడితే ఇంత వస్తుందని చెప్పి తీసుకునేటువంటిది ఏం విషయనో జనం అర్థం చేసుకోవాలా. నంబర్ 3, ఒక మారుమూల ప్రాంతంలో తీసుకుని పోయి క్యాపిటల్ పెట్టాలని చెప్పి ఆలోచన చేయడము, దానికి ఎవడు పెట్టుబడులు పెట్టేదానికి రాకపోవడము, ఈరోజు ఎవడికి నమ్మకం లేకపోవడము. ఈరోజు ఎంత అవినీతి అంటే నాగరాజు గారు 52 లక్షల స్క్వేర్ ఫీట్ అంట. దేనికి? నిర్మాణాలు. ఒక నిర్మాణం ఏది? ఒక సెక్రటేరియట్ నిర్మాణమే. ఒక సెక్రటేరియట్ నిర్మాణంకు 52 లక్షల స్క్వేర్ ఫీటు, దానికి 6,500 కోట్లకు టెండర్కి అప్పచెప్పినాడు మన చంద్రబాబు నాయుడు గారు. మన హైదరాబాద్లో ఉంది కదా సెక్రటేరియట్, కొత్తది కట్టారు. కేసీఆర్ కూడా పాతది అయిపోయిందని చెప్పి కొత్తది కట్టినాడు. బాగుందా బాగాలేదా? అది అద్భుతంగా ఉంది. అద్భుతం. ఆ అద్భుతం కాస్ట్ ఎంత తెలుసా? 600 కోట్ల రూపాయలు దాని ఖరీదు. దాంట్లో ఉండేటువంటి స్పేస్ అంతా 10 లక్షల SFT. ఈ రాష్ట్రానికి అంతా సరిపోతుంది 10 లక్షల SFT. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది. దాంట్లో కూడా చాలా వరకు ఖాళీలు ఉంటాయి, మీరు చూసి. సో 10 లక్షల SFTనే మనది సమానమైనటువంటి స్టేటే. మనది 53 అయితే అది 47 అనుకో, అంతే కదా. సో ఇక్కడే ఎక్కువ ఇంకా డెవలప్మెంట్ ఉంది, అక్కడ తక్కువ ఉంది, ఇంకా అక్కడ చిన్నదైనా కూడా సరిపోతుంది. అట్లాంటిది అక్కడ 52 లక్షల SFTతో కట్టాల్సినటువంటి అవసరం ఉందా? ఏం చేస్తారు దాన్ని?
ఏమన్నా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు పోయి క్రికెట్ ఆడతాడా ఆయన ఆఫీస్లో, లేకుంటే లోకేష్ ఏమన్నా హాకీ గ్రౌండ్ పెట్టుకుంటాడా ఆయన గ్రౌండ్లో? నాకు అర్థం కాలేదు. దానికి 6,200 కోట్లు. బంజారాహిల్స్ జూబ్లీ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రాంతం హైయెస్ట్, దీని పక్కన ఇట పోతే హైయెస్ట్ కాస్ట్ 3-4 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని చేస్తామంటున్నాడు, 5వ రాజధాని. ఎంత ఈ హాస్యాస్పదంలే కానీ అతను డబ్బులు దండుకునేదానికి మీరు అమాయకులు ఎవరైనా ఉంటే అమాయకులు చెవులో పూలు పెట్టేదానికి చూసుకోవాల్సిందే. మీరు ఇట్లా మాట్లాడండి. మీరే నేనా సార్? నేను వెనకలు ఎవరు లేరు కదా మీలాంటి అమాయకులు. అంటే మీరు కూడా మీకు కూడా చెవులో పువ్వు పెట్టేట్టున్నాడు ఆయన. ఒక రాజధాని నిర్మిస్తా ఎక్కడన్నా ప్రపంచంలో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ 1% టు బిల్డ్ అ క్యాపిటల్? అది ఎప్పుడు కూడా ఆర్గానిక్ సైతం సుసాధ్యం చేయగల సమర్థుడే చంద్రబాబు నాయుడు గారు, కాదంటారా? మరి చేయలేక చాలా కాలం పనిచేశారు సార్, మీరు ఒప్పుకోవాలి. అవును, అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన ఘనత. మేము కూడా పాపకండ చేస్తాం ఆయనతో పాటు నమ్మి కొన్నేళ్ల పాటు చేసుకుని ఇదంతా అబద్ధము, ఇది ఊరికే ప్రజలకు మాట్లాడేది ఒకటి, ఆచరణ సాధ్యం ఇప్పుడు ఆచరించేటప్పుడు ఒకటి, మాట్లాడేది ఒకటి అని తెలుసుకున్నప్పుడు మేమందరం కూడా బయటకు రావడం జరిగింది. పట్టుసీమ వేస్ట్ అంటే పట్టుసీమ తీసుకొచ్చి గోదావరిని మళ్లించిన ఘనత 100%. దట్స్ ఎ గుడ్ స్కీమ్. దాన్ని తప్పులు పట్టాను పట్టిసీమను. ఎందుకంటే పట్టిసీమ అటువంటి కార్యక్రమము చేసిన దాని వల్లనే ఈరోజు ఎక్కడే కానీ వాటర్ ప్రాబ్లం లేదు. అది మంచి స్కీమ్, నేనే కాదు అట్లని చెప్పి అన్ని తప్పు చేశానని చెప్పను. బట్ ఇటీవల కాలంలో చేసేదంతా టోటలీ వేస్ట్. ఎవడు కూడా అడగనటువంటి చంద్రబాబు నాయుడు 14 నుంచి 19లో హీ హెస్ గివెన్ మచ్ బెటర్ గవర్నమెంట్. దాని మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఉన్నటువంటి పాలన కంటే కొన్ని వేల రెట్లు మంచి కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటి కూడా పూర్తి చేస్తానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టింటి అన్ని కంప్లీట్ చేయించినాడు, నీళ్ళు వచ్చేటట్టు చేసినాడు. అర్లియర్గా బెనిఫిట్ ఎందుకంటే పోలవరం కట్టేదానికి టైం పడుతుంది కాబట్టి పోలవరం కింద పట్టిసీమ కట్టుకొని ఈరోజు విజయవాడ కృష్ణా డెల్టాకంతా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి దిస్ ఐ డోంట్ డినై. ఈరోజు చంద్రబాబు నాయుడు తప్ప, కానీ ఇటీవల కాలంలో జరిగేటువంటి చూసిన తర్వాత ఎందుకు ఈ లీడర్ ఇంత దౌర్భాగ్యానికి దిగినాడు? ఈయన పని చేయలేడా? 2014 నుంచి 19 చేసినట్టు పని చేయొచ్చు కదా, ప్రజలకు కావాల్సినటువంటి చేయొచ్చు కదా, నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చచ్చు కదా. అవి పక్కన పెట్టి ఈరోజు 24 గంటలు జగన్ నామస్మరణం తప్పితే జగన్ అపకీర్తి పాలన చేయాలని చెప్పి ఇప్పుడు జగన్ తప్పులు పడితే ఇబ్బంది లేదు. జగన్ తప్పు చేస్తే జగన్ ఒక మాట మాట్లాడిన దాంట్లో ఎప్పుడు కూడా నేను క్రిటిసైజ్ చేయను చంద్రబాబు నాయుడు. కానీ అవాస్తవాన్ని తీసుకొని బలవంతంగా రుద్ది దాన్ని ప్రజలకు అబద్ధాలు చేయాలనేది చాలా నీచమైన. ఒప్పుకోవడం లేదు సార్. అసలుకి ప్రజాప్రతినిధులకు కాసింత ఉపశమనం కలిగించాలి, వాళ్ళు కూడా ఆహ్లాదంగా ఉండాలని వాళ్ళకు ఏకపాత్ర అభినయాలు, నాటకాలు, క్రీడలు పెట్టి వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచుతుంటే దాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. మనస్ఫూర్తిగా మీరు దాన్ని ఓకే అనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, మీకు తెలిసి వాట్ ఈస్ వాట్ అనేది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుండేది అభివృద్ధి పేరుతో జరిగేటువంటి దోపిడీ తప్పితే ప్రజలకు కావాల్సినటువంటి ఏ కార్యక్రమం జరగల. ఈరోజు స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు. స్కూల్స్ బాగుపరిచినారు, హాస్పిటల్స్ కన్నిటికీ వైద్య సహాయం అందించినాడు, ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాలని ప్రయత్నం చేసినాడు. మిగిలినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా దళారు లేకుండా డైరెక్ట్గా డీబీటీ ఈడ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి చేయకుండా ఏ దళారీ బెడద లేకుండా చేసినాడు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు? ఏమున్నా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ అమ్ముకోవడము, దాని వెనకాల కమిషన్లు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా, ఈరోజు ఇన్ఫోసిస్కు నిన్న పేపర్లో చూసా, మన ఎప్పుడో గూగుల్ డేటా సెంటర్కు మైక్రోసాఫ్ట్కి వీళ్ళందరికీ ల్యాండ్స్ ఇచ్చినాడు. వాళ్ళు డబ్బు లేని వాళ్ళండి, వాళ్ళు డబ్బు లేని వల్ల రాష్ట్రంలో ఎక్కడన్నా ఏదైనా జరిగితే దేశాలకు ఈ స్కీమ్ని మీరు చేసుకోండి ఊరికే అని చెప్పి దానా ధర్మాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకు నువ్వు భూమి దారాదత్తం 99 పైసలకి ఇవ్వాలనా? అయితే వస్తారు కదా. అరే ఔత్సాహికులు ఎప్పుడు వస్తారండి? నీ గొప్పతనం చూపించి ఇక్కడ ఉంది, స్కోప్ ఉంది, నేను కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇదో ఈడ 50 లక్షల రూపాయలు భూమి పోతుంది, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి కొనాయా, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇంకా ప్రభుత్వ స్థానాన్ని ఇంకొక 10 రూపాయలు ఎక్కువ కమ్మగిలినప్పుడు నువ్వు గొప్ప. నీ యొక్క స్కిల్ చూపించి, నీ అవసరం చూపించి, నిన్ను చూసుకొని ఆకర్షణ చేసేటువంటి చేస్తే అది నీ గొప్పతనం. కానీ నువ్వు ఇచ్చే ఇన్సెంటివ్స్ 40,000 కోట్లు 50,000 కోట్లు ఇన్సెంటివ్ గూగుల్ డేటా సెంటర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి చూస్తే 40,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతా ఉంది. నువ్వు లంచం ఇచ్చి
నువ్వు వెనకాల 20,000 30,000 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని భూములు అలాట్మెంట్ చేసి నువ్వు చేసే ప్రతి ఒక్క కారణం లూలు మాల్కు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా సంబంధం ఉందండి? ఈ రాష్ట్ర ప్రజలకు లూలు మాల్కి ఏమైనా సంబంధం ఉందో? వాడికి నువ్వు కూర్చొని మంచి సెంటర్లో వాడికి తక్కువ రేటుతో నువ్వు భూములు ఇస్తావు. నువ్వు ఈరోజు అదానికి కానీ లేకుండా ఉంటే గూగుల్ డేటా సెంటర్ కానీ ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ డబ్బులు లేనోళ్ళ వాళ్ళు నీ గొప్పతనం చూపించి అయ్యా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని చెప్పి మేము ఆడ పెట్టుబడులు పెడుతున్నాం, ఆడ 10 లక్షల ఎకరా అయితే కన్నా మాకేం పెద్ద లెక్కన ₹1,00,00,000 మేము కొనుక్కుంటామని చెప్పేటువంటి స్థాయిలో నుంచి నువ్వు తాయిలాలు ఇచ్చి కరెంటు ఫ్రీ, ఇది ఫ్రీ, వాళ్ళకి ఏంటంటే తాయిలాలు ఇచ్చి నాకు ఇంత తీరా నాకు లంచం అని చెప్పి టేబుల్ కింద నుంచి లంచం తీసుకునే నీచ స్థితికి దిగజారి అభివృద్ధి మాట నువ్వు చేసేటువంటి డైరెక్ట్ తీసుకుంటారు కదా. బయట నువ్వు మాట్లాడి ఒప్పుకుంటాడేమో ఆయన, అది బయటకు కనబడకూడదు, అది మనందరికి కనబడుతుంది బా. నీకు నాకు అందరికి జనానికి అంతా అర్థమవుతుంది. ఇది లేకుండా ఉంటే ఎందుకు ఇస్తాడు ఇతనికి ఏదో విపరీతమైన లంచం తీసుకోకుండా ఉంటే ఎందుకు ఇస్తాడు డబ్బులు అనేది జనానికి అర్థమవుతుంది. బయట మాత్రం ఆయన ఏమని చెప్తాడు, నేను డెవలప్మెంట్ చేస్తాడా, నేను గూగుల్ తెచ్చినా ఇన్ఫోసిస్ తెచ్చినా రకరకాల అవకాశాలు కల్పించడానికి, ఉద్యోగాన్ని పోగొట్టడానికి మైక్రోసాఫ్ట్ కు ఇన్ఫోసిస్ కు నీ దాన ధర్మాలు కావాలనా, నీ ఇన్సెంటివ్స్ కావాలనా? నువ్వు ఇన్సెంటివ్స్ ఎవరికి కావాలి? ఎవరన్నా పేదవానికి కావాలా, ముస్లింకి ఎవరికైనా కావాలంటే వాడికి పెన్షన్ కావాలా, వాళ్ళు ఎట్టైనా వస్తారు. చంద్రబాబు నాయుడు గొప్ప విజనరీ అయితే నన్ను చూసి వస్తారంటున్నాడు కదా. నీ గొప్పతనం చూసి వస్తాను, నా గొప్పతనం నేను తెచ్చా అంటున్నాడు కదా. మరి యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. దాన్ని ప్రూవ్ చేయకుండా ఈ రకంగా నువ్వు 40,000 కోట్లు 50,000 కోట్లు ప్రభుత్వ ధనము, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళకు ఊరికి ఇచ్చి నువ్వు టేబుల్ వెనుక తీసుకునే దాన్ని కాకుండా ఉంటే దేనికోసం చేస్తారండి? మీరు రాజధాని ఉంచుతారా లేదు సార్ మీరు అధికారంలోకి వస్తే? ఏది మావిగన్న అమరావతి 100% మావిగన్ను. అమరావతిలో జరిగినటువంటి డెవలప్మెంట్ కానీ అన్నిటువంటి కట్టడాలు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. నాగరాజు గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్కి అగేన్స్ట్ అనేది మీ అందరికి కూడా స్పష్టంగా తెలుసు కదా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఎక్కడి నుంచి పాలించినాడు ఆయన? తాడేపల్లి నుంచి. ఎక్కడి నుంచి సెక్రటరియట్ ఉన్నింది? అమరావతిలోనే. మరి కొత్తగా ఇప్పుడు ఈరోజు కొత్తగా నేను క్లారిఫై చేయాల్సిందేముంది? 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అదే సెక్రటరియట్లోంచి పాలించినాడు, అదే అసెంబ్లీని వాడుకున్నాడు, అదే హైకోర్టులు వాడుకున్నాడు, ఆ నుంచే చేశాడు. బట్ ఇట్ ఈస్ అ వేస్ట్. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి భ్రమలన్నీ దట్ అసెంబ్లీ కాంప్లెక్స్ ఇస్ ఇనఫ్ ఫర్ ది స్టేట్. ఈరోజు చంద్రబాబు నాయుడు 3-4 సంవత్సరాలు చేసినాడు ఆడ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసినాడు, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అవి వదిలిపెట్టి నేను 52 లక్షల ఎస్ఎఫ్టీలో, ఈరోజు తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటేరియట్ ఉంటే ఇదే చాలా పెద్దది అనుకుంటే దీనంతా 52 లక్షలు కట్టాలా? 6,500 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చిస్తావా నువ్వు? 5,000 కోట్లు ఉంటే నీకు మొత్తం హాస్పిటల్స్ అన్ని పూర్తవుతాయి. మీకు తెలుసు కదా ఆ విషయం. మరి 6,002 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఇది కడితే ఎవరికి ఉపయోగపడుతుంది? ఎంతమంది సెక్రటేరియట్ పోతారు? మీరు చెప్పాలి నాగరాజు గారు. ఒక సామాన్య ప్రజలు ఎంతమంది ఏం సంబంధము? నువ్వు చెప్పిన 2 లక్షల కోట్లు ఏదైతే ప్రాథమికంగా ఓన్లీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ఉందో ఎవరికి ఉపయోగపడ్డము? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క స్కీము, ఆయన పెట్టినటువంటి ప్రతి ఒక్క పైసా ఈరోజు సామాన్య ప్రజలకు చేరిందా లేదా? ఆ స్కూల్స్లో పెట్టినటువంటి 15,000 కోట్ల వల్ల ఈరోజు నాడు నేడు స్టూడెంట్స్ అందరూ బాగుపడినారా లేదా? ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ వల్ల రోగులందరూ బాగుపడినారా లేదా? ఈరోజు ఆయన పెట్టేటువంటి అమ్మఒడి వల్ల ఆ యొక్క ఎడ్యుకేషన్కి, ఆ తల్లిదండ్రులకి అందరికీ ఒక శక్తి వచ్చిందా లేదా? ఆయన చేసే అన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడినాయి. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము ఒక స్కామ్. నువ్వు ప్రతి ఒక్క దాని మీద నువ్వు చేసేటువంటి డెవలప్మెంట్ మాడ్యూల్ ఏదిందో నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పాడు కదా. పోలవరంలో నువ్వు చేసే పని అంతా ఏంటంటే నీకు ఏటీఎం ఎవరికి ఒకటి కాంట్రాక్ట్ ఇవ్వడము, ఆ కాంట్రాక్ట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లాక్కుంటాడు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈరోజు క్యాపిటల్ పేరులో కూడా అవసరం ఉండేది చేస్తే ఎవడు ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా డిస్ట్రాయ్ చేశాడు దాన్ని? యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి కదా, అదే సెక్రటరియట్లో రన్ చేశాడు కదా, ఇప్పుడు నువ్వు అదే రన్ చేస్తున్నావు కదా. నీ కొత్తగా మళ్ళీ 6,500 కోట్లతో నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ తర్వాత నీకు అసలు పాయింట్ మీరు చెప్పేటప్పుడు మీరు డైవర్ట్ చేస్తారు. దిస్ ఈస్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా, హైదరాబాద్లో అత్యంత విలువైనటువంటి ల్యాండ్ వచ్చి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అంతేనా? ఈ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ 4 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ల్యాండ్ కొని దానికి పర్మిషన్లకు ఏమైనా కావాలంటే కూడా నీకు ప్రభుత్వంలో ఏమేమి ఖర్చులు అవుతాయో తెలుసు.
డెవలప్మెంట్ చేసి పెట్టుబడులు పెట్టి బిల్డింగ్లు కట్టి అద్భుతంగా విత్ ఆల్ లగ్జరీస్ నీకు ఇస్తే 12,000 రూపాయలకు మీకు ద మోస్ట్ లగ్జరీ బిల్డింగ్లో SFT. ఎస్ఎఫ్టీ అంతేనా? అంతే. మీకు కూడా తెలుసు. మరి ఈరోజు 52 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు 6,500 కోట్ల డబ్బులు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారంటే ఎంత పడుతుంది ఎస్ఎఫ్టీకి? 12,500 14,000 పడుతుంది. 12,500 పైచలకు. ల్యాండ్ ప్రభుత్వాన్ని, ఇసుక ఫ్రీ ల్యాండ్ ప్రభుత్వాన్ని అన్ని చేస్తే ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ షుడ్ కమ్ డౌన్ టు 2,000-3,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కావాలి. 13,000కి ఇచ్చినా అంటే ఎవడి నాయన సొమ్ము ఇచ్చినా అండి అతను? ఎవడి డబ్బులు అయ్యి 13,000 రూపాయలు 3,000 రూపాయలు అయ్యేదానికి 13,000 రూపాయలు ఇచ్చినాడంటే ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని? అట్లా అన్నీ అంతే. ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ కట్టాడు. అసెంబ్లీ బిల్డింగ్కు కాంట్రాక్ట్ తెలుసా మీకు? వాల్యూ 1,449 కోట్లు, 1,449 క్రోర్స్తో ఈరోజు అసెంబ్లీ కడుతున్నాడు. మీకు విస్తాస్ అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు పార్లమెంట్ అంతా కట్టారు కదా. హార్ట్ ఆఫ్ ఢిల్లీ సిటీలో కొత్తగా పార్లమెంట్ కట్టేటప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి, మళ్ళీ డీలిమిటేషన్ వస్తుంది, రీఆర్గనైజేషన్ వస్తుంది. 800 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు, 400 మంది రాజ్యసభలో ఉంటారు. ఈ 1,200 మందికి కలిసి ఆడ కట్టేటువంటి అసెంబ్లీ కాస్ట్ ఎంతనో తెలుసా? పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కాస్ట్ తెలుసా? 800 కోట్లు. ఈయన 1,449 కోట్లు ఈ రాష్ట్రానికి సంబంధించిన 175 మందికి, ఒక 55 మంది ఎమ్మెల్సీలకు మీరు పెరుగుతారు కదా. అంటే 300 మందికి నీకు ఇది అవసరం. ఒక ప్రభుత్వంలో ఢిల్లీలో ఆ హార్ట్ ఆఫ్ ది సిటీలో మెటీరియల్ ఎక్కడి నుంచి బయటకు రావాలన్నా కూడా 60-70 కిలోమీటర్ నుంచి బయటికి రావాలా. ఇక్కడ అమరావతిలో ఏముంది? నువ్వు ఆడనే కూర్చొని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, అన్ని ఆడనే దొరుకుతాయి. మరి అటువంటి ప్లేస్లో 1,449 కోట్లతో ఇచ్చామంటే స్కామ్ కాక ఏమంటారు నాగరాజు గారు? ఏం అవసరం అంటున్నా. ఈరోజు అనేక ప్రాబ్లమ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పేదరికం అట్లే ఉంది, పెన్షన్ నువ్వు చెప్పినటువంటి హామీలు అట్లే ఉన్నాయి, రైతులకు నువ్వు చెప్పినటువంటి హామీలు అట్లే ఉన్నాయి, గ్యాస్ ఇస్తామని చెప్పినావు ఇవ్వడంలా. ప్రాజెక్టులు అయితే మా రాయలసీమలో ఒక్క ప్రాజెక్టులు కూడా ఒక పిడికెట్ మట్టు కూడా తీసి పక్కనేలా. మీరు గో అండ్ ఎంక్వైర్, మనం ఇద్దరం పోదాం రండి. గత ప్రభుత్వంలో కూడా ఏం చేయలేదండి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నో స్టార్ట్ చేసాం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరు దాంట్లో స్టార్ట్ చేశారు? 90% అయిపోయింది. 90% అయిపోయింది. ఇప్పుడు రాని నేను చూస్తా ఏ ఇయర్ లో చేసినారు, ఏం బుక్స్ ఉంటాయి కదా, అన్ని అయిపోయినా ఓన్లీ మోటార్లు పెట్టాలి అంతే. పెట్టే దగ్గర వీళ్ళు ఆపేశారు. రెండోది ఈ ప్రకాశం జిల్లాకు పోయేది వెలుగొండ ప్రాజెక్టు మొత్తం టన్నెల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ల్యాండ్ అక్విజిషన్ ఇస్తే నీళ్లు పెట్టాలా. 500 కోట్లు 600 కోట్లు ఇస్తే ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిపోతుంది. నీళ్ళు ఇమీడియట్ గా పెట్టచ్చు. పెట్టడానికి డబ్బులు లేవు ఈ ప్రభుత్వం దగ్గర. 600 కోట్లు 800 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. ఆ డబ్బులు లేక నువ్వు నిలబెట్టావు. ఈరోజు వేల కోట్లు ఇట్లా సంతర్పణ చేస్తాడు. అల్టిమేట్ గా ఈ భారం అంతా ఎవరు మోయాలా? నువ్వు చేసే తప్పుడు ఆలోచనలంతా శాపంగా మారవా? ఎన్ని ఎవడు కట్టాలా? మేమందరం ఎందుకు కట్టాలా? కడపలో ఉండేవాళ్ళు ఎందుకు కట్టాలా? వేంపలో ఉండేవాళ్ళు మేము ఎందుకు కట్టాలా? శ్రీకాకుళం ఉండేవాడు ఎందుకు కట్టాలా? నువ్వు చేసేటువంటి పిచ్చి పనులకు అవసరం ఉంది కట్టుకున్నావు అంటే మేము కూడా హర్షిస్తాం. ప్రజలంతా రాజధాని మాటలో జరిగేటువంటి దోపిడీకి మేము వ్యతిరేకము. అనవసరంగా చేసేటువంటి ఏ నిర్మాణంకైనా మేము వ్యతిరేకము. ఒకటి, ఆయన డెవలప్ చేయాలంటే ఒక క్యాపిటల్ అనేది నీకు కావాల్సినటువంటి బేసిక్గా ఉండేటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అంతా అక్కడికి వచ్చి పనిచేయాలి నాగరాజు గారు. దానికి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ అసెంబ్లీ కానీ వాళ్ళ క్వార్టర్స్ కానీ కట్టించేదంటూ ధర్మం ఉంది. రెండవది, సెక్రటరియట్లో పనిచేసేటువంటి స్టాఫ్కి అందరికీ, వాళ్ళకు ఉండేటువంటి ఆఫీసర్కి అందరికీ కావాల్సిన దానికి న్యాయం ఉంది. లేదు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు నివాసం ఉండేదానికి ఒక క్వార్టర్స్ కట్టించాలంటే న్యాయం ఉంది. జడ్జిలు కట్టించాలంటే న్యాయం. దీనికి అన్నిటికీ కలిసి క్లియర్గా చెప్తున్నాం మీకు. ఒక కోటు లేదు 1.5 కోటి ఎస్ఎఫ్టీ అయితే మొత్తం పూర్తి అయిపోతుంది. 1.5 కోటి ఇంటూ 3,000 రూపాయలు వేసుకుంటే ఆల్మోస్ట్ 4,500 కోట్లు 6,000 కోట్లు మొత్తం క్యాపిటల్లో కావాల్సినటువంటి బ్యూటిఫుల్ అందరి నివాసాలు అయిపోతాయి, అందరి కథ అయిపోతాయి. అట్లాంటి 2 లక్షల కోట్లు రోడ్లు వేసేదానికే పెట్టాలంటాడు. ఏం చేయాలి? ఇదే ఒక ఆలోచన చేసుకొని ఈ మోడల్ను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, గుంటూరును, మచిలీపట్నంను, విజయవాడను చేస్తే కాన్ వి బిల్డ్ అట్లీస్ట్ ఏ స్మాలర్ రెప్లికా ఆఫ్ హైదరాబాద్ అంతా సిటీ కాకుండా కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇవన్నీ ఈరోజు ఈరోజు పెద్ద సిటీగా అయిపోయింది. దీన్ని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ఇక్కడ మెట్రోలు ఎట్లా డెవలప్ చేయాలా,
ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎట్ట చేయాలా, దీని కనెక్టివిటీ ఎట్ట పెంచాలా, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి మధ్యలో, ఏ సెక్టర్ని ఎక్కడ తీసుకొని పోచాలంటే ఆలోచన చేస్తే బ్యూటిఫుల్గా ఉండదా నాగరాజు గారు? దాన్ని వదిలిపెట్టి ఒక స్కామ్, ఒక 6,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని నిర్మించడానికి అవకాశం ఉంది అందరికీ ఈరోజు. ఎందుకంటే మీరు నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మీ ఛానల్లోనే ఒకటి పెట్టండి. నేను పెట్టేటువంటి వాదన, హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాపిటల్ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఆస్తులు ఏంటి అంటే కనుక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఈ రకాల హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఆ తర్వాత ఈ డైరెక్టరేట్లు ఎవరెవరు ఉన్నాయో ఆ డైరెక్టరేట్లు, ఆ తర్వాత వీళ్ళకందరికీ కావాల్సిన క్వార్టర్స్. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ 500-600 ఎకరాల లోపలనే ఉన్నాయి నాగరాజు గారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ దిస్, అసెంబ్లీ ఒక 20-25 ఎకరాలు ఉంది, సెక్రటేరియట్ 23 ఎకరాల్లో ఎంతో ఉంది, హైకోర్టు 23 ఎకరాల్లో ఉంది, తర్వాత ఈ మినిస్టర్స్ క్వార్టర్స్ అంతా 30 ఎకరాలు 25 ఎకరాల్లో ఉంది, జడ్జిలకు ఉండేటువంటి క్వార్టర్స్ అంతా అయ్యో 30 ఎకరాలు 50 ఎకరాలు అన్నీ కలిపితే కూడా 300-400 ఎకరాలు. మరి కొత్తగా కట్టాలంటున్నా ఇంకొంత ఎక్కువ ఎక్స్పెన్సివ్గా చేయాలంటే 500 కాబట్టి 1000 ఎకరాలు కట్టాలా. ఆ 1000 ఎకరాలు ఏదో ప్రభుత్వం యొక్క స్థలం తీసుకొని దానికి ఒక రోడ్లు వేసి ఆడ ఎన్ని పెట్టినంటే ఈరోజు ఎప్పుడూ డెవలప్ అయిపోయింది. ఇది ఈరోజు కట్టినా కూడా నువ్వు దాన్ని టెంపరీ అని పేరు పెట్టకుండా అవే పర్మనెంట్ అని పెట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఆ మారుమూల ప్రాంతంలో ఎక్కడనో జనమాడికి పోవాలంటే కూడా ఈరోజు ఎంత ఛార్జీలు అయితే మీరు పోయింటారు కదా. మీరు పోవాలంటే ఎంత కష్టము, ఓ ప్రైవేట్ కార్ ఉంటే తప్పితే అడిగి పోలేరు. అదే విజయవాడ పరిసరాల ప్రాంతంలో ఎక్కడన్నా కనెక్టివిటీ ఉండేదానికి లేకుంటే ఆల్రెడీ బస్సులు ఉండే రూట్లో ఖాళీ స్థలం లేదా ఎక్కడ, ఆడ ఒక 500-600 ఎకరాల్లో తీసుకొని ఇవన్నీ కట్టినంటే 1.5 కోట్ల స్క్వేర్ ఫీట్ కడితే ఇవన్నీ పూర్తయితాయి. మీరే చేసింటే పోయింది కదా. ఇప్పుడు మేము చేయాల్సిన అవసరం, ఇప్పుడు మేము ఆ డబ్బులు కూడా వేస్ట్ చేయలేదండి. మేము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ నుంచే పరిపాలించాం 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ₹1 అయినా వేస్ట్ చేశాడా? ₹1 వేస్ట్ చేయలే, ₹1 అనవసరమైన ఖర్చు పెట్టలే, ప్రభుత్వం డబ్బులంతా సేవ్ చేసి ప్రజలకు పంచినాడు. మీరు మళ్ళా వస్తే డిస్టర్బ్ కాకుండా ఉండడానికే రాజధానికి న్యాయ నిపుణుల సలహా తీసుకొని అసెంబ్లీలో అంటే శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు. 2 సభల్లో దిగువ ఎగుతుంటే లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొంది గెజిట్ కూడా అయిపోయింది, మ్యాప్ కూడా వచ్చేసింది, ఏపీ మ్యాప్ కూడా వచ్చేసింది. ఇంకా మీరు వచ్చినా ఏమీ చేయలేరు, చూస్తుండడం తప్ప. అంతేనా? పిచ్చి పీకుపోయిందంటే ఇది పిచ్చి పీకుపోయిందంటారు దీన్ని. ఎవడు అవసరం ఉంది నీకు? అసలు నీకు కేంద్రం ఏంది? ఒక రాజధాని అప్రూవ్ చేసేది ఏముంది? ఒక రాజధాని నువ్వు ఏ రకంగా అయితే చట్టంలో అతను నిజంగా నాకు భాషనే కడప గుర్తొస్తుంది, మా కడప భాష ఏమన్నాను అనేదానికి. నువ్వు ఏ రకంగా అయితే చట్టం చేసినావు, రేపు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేపు ఎవరికైతే అధికారం ఇదే చట్టం చేయలేరా? ఏం నాగరాజు గారు, వాట్ ఆర్ యు టాకింగ్? 2/3 మెజారిటీ కావాలి కదా మీకు పార్లమెంట్ లో. ఎందుకు 2/3 మెజారిటీ కావద్దా? ఏమని గెజిట్ అయిన దాన్ని మార్పు చేయాలా, మళ్ళా చట్ట సవరణ తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి. అవసరం లేదండి. నేను ముఖ్యమంత్రికి తెలుసో తెలీదో, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి నోట్లోంచి మాట వస్తే జీవో. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన చేయాలంటే అది చేస్తాడు. ఎవరు దాన్ని విభేదించడానికి లేదు. అయినా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కాబట్టి నేను చెప్తాండా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయలేదు, వేస్ట్ చేయలేదు. హీ ఫెల్ట్ వెరీ సెక్యూర్. ఉన్నటువంటి బిల్డింగ్లోనే మనం నడుపుకోగలుగుతాము, దానికి అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైతే చేసినాడో దట్ విల్ కంటిన్యూ. ఏదైతే ప్రభుత్వ ఆస్తి ఉంటుందో దాని నుంచి కంటిన్యూ అవుతుంది. దానికోసం గతమే నీకు ప్రూఫ్ కదా. గతంలో కూడా మేమేం డిస్టర్బ్ చేయలేదు కదా, మేము ఆ బిల్డింగ్లు అట్లే ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్ నుంచే నడిపినాం. సో రాబోయే టైంలో కూడా దీన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు, ఇంకొకటి లేదు. బట్ ఒకటి, వీ విల్ కమ్ అప్ విత్ అ బెటర్ విజన్. ఇటువంటి డబ్బులు వేస్ట్ చేయం. మేము మావిగానే ఎందుకు చెప్తున్నామంటే, ఒక మారుమూల ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికంటే ఈ 3 సిటీస్ని ఇంటర్లింక్ చేసేదానికి ట్రై చేస్తాం. ఆర్గానిక్గా ఇది గ్రో అయ్యేటట్టు చేద్దాం. రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఈ మధ్యలో తీసుకొని వచ్చి ఈ 2 సిటీలు ఇప్పుడు ఒక మచిలీపట్నం ఒక 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడకు మచిలీపట్నం మధ్యలో. ఈ 50 కిలోమీటర్ల మధ్యలో ఏమేమి ప్లాన్ చేయాలనో ఉండేటువంటి ఖాళీ స్థలాలు చేస్తే అంటే రైతులంతా బాగుపడతారు కదా. అనేటువంటి ల్యాండ్స్ అన్నిటికీ విపరీతంగా వాల్యూ వస్తుంది కదా. ప్రభుత్వం చేసేటువంటి పని కాదు కదా. ఈరోజు హైదరాబాద్ పెరిగింది, ఎవరు ఎల్లయ్య పుల్లయ్య వీళ్ళందరూ పెంచినారు. దీన్ని ఆర్గానిక్గా పెరిగింది, పబ్లిక్ ఒక పార్టిసిపేషన్ వచ్చింది, జనం వచ్చినారు, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినారు, హాస్పిటల్ పెట్టినారు, స్కూల్స్ పెట్టినారు, రకరకాలు పెట్టారు, క్లబ్బులు పెట్టారు, జరిగిపోయినాయి. ప్రజలు వచ్చి దాన్ని పెంచినారు. అట్లే పెరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో 2 కొత్త చోట్ల క్యాపిటల్స్ కట్టాలనుకుంటే ఏంటి
ఒకటి గాంధీనగరు, ఒకటి నయా రాయ్పూర్. నయారాయపురం. ఈరోజు కూడా ఎంత సాయంత్రం అయిపోతే నిర్జీవంగా ఉంటాయో తెలుసా మీకు? ఎవడు ఆడపోడు. ఎందుకంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది నీకు ఏం రాదు. ప్రభుత్వ పరంగానే అన్ని డెవలప్ చేయాలనేది ఇది ఒక భ్రమ. ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. అది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈయన తప్పు చేసి పెట్టినాడు, ఈ తప్పును మనం చేయలేము, లేకుండా అంటే అట్లే డబ్బులు ఆయన పెట్టేటువంటి ఆ భ్రమలో పెట్టుకొని డబ్బులు, ప్రభుత్వ డబ్బులు వేస్ట్ చేయలేము, అల్టిమేట్గా ప్రజలు కదా, నేను చేయాల్సినటువంటి ప్రియారిటీ ఇదని చెప్పి వచ్చిన డబ్బులంతా మంచి స్కీమ్స్ కానీ ఖర్చు పెట్టాడు. హాస్పిటల్కి ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు, రైతులకు డబ్బులు ఇచ్చినాడు, స్కూల్స్ కట్టించినాడు. ఆయన చేసేటువంటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఎవరైతే పేదరికం ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మైనస్లను కూడా ప్లస్లుగా చూపిస్తున్నారు. అసలుకి వైసీపీ నాయకులకు వెన్నుపూస లేదు అసలుకి అనేసి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు పలుకులు చూశారు కదా. రాధాకృష్ణ అంత దిగజారేటటువంటి వ్యక్తి. మీ యొక్క దీంట్లో ఈ పేపర్లకు ఒక సపరేట్ శాంక్టిటీ ఉంది. యు ఆర్ ద ఫోర్త్ ఎస్టేట్. ఇప్పుడు ఏ రకంగా అయితే రాజకీయ నాయకులు ఒక సిస్టమ్, జ్యుడిషియరీ, దట్ ఈస్ ద ఫోర్త్ ఎస్టేట్. దానికి అత్యంత పవిత్రత ఉండాలి. ఆ పవిత్రను దిగజార్చినటువంటి వ్యక్తుల్లో ఆయన గురించి నేను, ఎందుకంటే ఎక్కువ మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది చెప్తే, వ్యక్తిగతంగా నాకేం లేదు. దిగజారేటటువంటి వ్యక్తి, ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయికి నేను దిగజారదలుచుకోలే. యు గో అండ్ వెరిఫై హిస్ క్యారెక్టర్, యు గో అండ్ వెరిఫై ఆయన చేసే కార్యక్రమాలు, మళ్ళీ మాట్లాడండి నాతో. మీ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు నిజంగా నమ్మితే మీరు మాట్లాడండి. ఎందుకంటే నేనే ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. కొన్ని ఐ డోంట్ వాంటెడ్ టు టెల్ అస్, నాకేం వ్యక్తిగతంగా ఆయన లేదు. బట్ అటువంటి వ్యక్తి మీద నేను మాట్లాడడం, మీరు ఒకసారి ఆయన మీద ఎక్సర్సైజ్ చేసి ఆయన ఎటువంటి వ్యక్తితో తెలుసుకొని మాట్లాడే వ్యక్తితో మాట్లాడతారు. ఖచ్చితంగా సార్. ఫైనల్గా నిత్యానంద రెడ్డి కంటే ఏదో పెద్ద దశగిరి మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసుల అదుపులో కూడా ఉన్నారు. నిత్యానంద రెడ్డికి మీ పార్టీ సపోర్ట్ ఉండబోతుందా? 100% సపోర్ట్గా ఉండబోతుంది. పెద్ద దశగిరి దయచేసి చెప్తున్నా, నేను రాయలసీమ వాసిని. నా దగ్గరికి కూడా ఎన్నో సందర్భాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ఈరోజు మా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ లీడర్కైనా, బీట్ వైఎస్ఆర్, బీట్ తెలుగుదేశం, ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మా దగ్గరికి వస్తారు, చెప్తారు. ఎవడైనా ఆవేశంలో ఒక తప్పు చేసినా కూడా ఫస్ట్ వచ్చేది మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. మా దగ్గరికి వచ్చి కూర్చొని ఇట్లా పొరపాటు అయిపోయింది, ఎందుకు ఎంత పనికిరాని పని చేసుకున్నావు అంటే, ఏం చేయాలన్నా వాడు ఇట్లా ఉన్నాడు, తట్టుకోలేకపోయినా, జరిగింది చేయన్నా, ఏం చేయాలంటే ఫస్ట్ మేము చేసేది అంటే పోలీసులకు ఫోన్ చేస్తాం. అదే వాడు ఏదో తప్పు చేసినాడు, మనకి కొట్టద్దండి, వాడికి హాజరు పెడతాం. ఆ తర్వాత ఎవరన్నా తప్పుడు కేసులు ఉంటే, సార్ ఈ కేసులో ఈ 4 పాల్గొన్నారు, వాడు ఏదో 20 మంది పేర్లు పెడతాడు, తప్పు సార్, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు. ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ వీ డూ. ఇట్ ఈస్ నాట్ నిత్యానంద రెడ్డి ఆర్ సతీష్ రెడ్డి ఆర్ ఎనీబడి. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి ఇదే సవాల్ చేస్తాడా. మీ దగ్గర మీకున్నటువంటి కార్యకర్తల్లో మీకు ఉండాలంటే వాడు మీ దగ్గరికి వస్తాడా లేదా, లేకపోతే యూఆర్ నాట్ లీడర్. వాడు జరిగినప్పుడు ఇప్పుడు స్పాంటేనియస్గా జరుగుతాయి. ఇప్పుడు పెద్ద దశగిరి జరిగింది, క్లియర్గా కంప్లైంట్ నుండి వచ్చా డీజే దగ్గర జరిగిందని. మా దగ్గర మిగతా హత్యలన్నీ దేని దగ్గర జరుగుతాయి, ఒక వామి దగ్గర, ఆ వామిలో నుంచి ఒక చెత్త తీసుకుని అంటారు, కొట్లాడతారు. మీరు కూడా రాయలసీమ ప్రాంత వాసే కదా, ఎందుకు జరుగుతాయి పెద్ద పెద్ద మర్డర్లు? చిన్న ఇష్యూస్ కోసమే. బట్ ఆ ఇష్యూ జరిగిన తర్వాత వాడు నీకు సపోర్ట్ అయినప్పుడు, నీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, వీ ఫీల్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక రాయలసీమ వాసిగా మేము మా బాధ్యతగా అనుకుంటాం. వచ్చినప్పుడు వాడు పొరపాటు చేసినాడు, చెడ్డ చేసినాడు, వాడు వచ్చి మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, దాన్ని మసిపూసి బారికాయ చేయమని చెప్పాడు. పోలీసు వాళ్ళు కొడతారు, కొట్టకుండా చూడు, మేము హాజరవుతాము. రెండోది, మేము లేడన్నా చూడన్నా, మేము ఉండేది మేము 3 వాళ్ళు అంటే మా మామలు, మా చిన్నాయనలు ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళందరినీ తప్పుడుగా కేసు పెట్టినారన్నా, ఈ అన్యాయం ఈ టాక్ అది తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి కూడా తెలుసు. సో దానికి ఆ రకంగా నిత్యానంద రెడ్డి దగ్గరికి వాళ్ళు వచ్చిండొచ్చు. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు తెలియదు వాళ్ళు వచ్చినా లేదో, కానీ వచ్చిండొచ్చు. వాళ్ళ తరపున ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసిండొచ్చు. అంత మాత్రం మాట్లాడినంత మాత్రం వీళ్ళైతే ఈ రాష్ట్రంలో, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా ఈజ్ అ క్రిమినల్. నిత్యానంద రెడ్డి తప్పు చేసినాడు ఆ విధానంలో అంటే, రాయలసీమలో ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తొడగొట్టి సవాల్ చేస్తాడు. నేను మీ దగ్గరికి రాలేదా, రాకుంటే నాట్ లీడర్ ఇన్ రాయలసీమ. ఎట తప్పులు పడతారండి? మేము రిప్రజెంట్ చేసినంత మాత్రం తప్పులా?
ఒక అడ్వకేట్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదా? లేకుంటే చనిపోయినటువంటి ఎంతో హత్య చేసిన గురించి మాట్లాడలేదా? అడ్వకేట్ ఏమన్నా నేరస్తుడా? అడ్వకేట్ ఆయన వాదన వినిపించాలనా లేదా? అట్లా మా దగ్గరికి మా పొలిటీషియన్స్ ఉండేటప్పుడు వస్తాడు. దాన్ని లింకప్ చేసి నీచంగా మాట్లాడేటువంటి సంస్కృతి మానుకోవాలా. 100 రూపాయలు పెద్ద దశగిరి కుటుంబానికి బాధ్యతగా అందిస్తాం. తప్పు చేసేటువంటి వ్యక్తులకు శిక్ష పడాలని ఆలోచన చేస్తాం. కానీ తప్పుగా అభియోగాలు మోపేటువంటి మా కార్యకర్తను కూడా మేము కాపాడుకుంటాం, మా ఇమేజ్ను కూడా మేము కాపాడుకుంటాం, మా నిర్దోషిత్వాన్ని కూడా మేము నిరూపించుకుంటాం. డీలిమిటేషన్ పార్లమెంటులో వీగిపోయింది, దానికి ఏంటి మీకు ఏమైనా కంగారైందా? ఎట్లా ఈరోజు దానికి బాధ్యత అయిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడాలా. 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగినట్టయితే మన సీట్లు తగ్గవు. అన్ని పేపర్లో చూసినాం. 2011 సెన్సస్ ప్రకారమే మేము విభజన జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్కి కూడా 25 పార్లమెంట్ సీట్స్ ఉండేటివి 38 పోతున్నాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఒక సీట్ ఎక్కువనే పెడుతుంది. 50% కంటే ఇంకా ఎక్కువనే వస్తున్నాయి. 25 + 50% ఈజ్ 27.5. బట్ వీఆర్ గెటింగ్ 28కి వస్తుంది. ఇంకా మేలే జరిగింది. కానీ ఎవడిచ్చినటువంటి ఆలోచనలో ఈయనటువంటి పార్టీలు ఏం కారకం కాదులే. ఈయన వాళ్ళు అందరూ ఒకటి ఏకాభిప్రాయంలోనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ దానికి సపోర్ట్గా చేశారు. ఎవడైతే చేశారో దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మహిళలకు కూడా తక్కువ జరుగుతూ ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాష్ట్ర ఈ డీలిమిటేషన్ అనేది వచ్చినా, ఆ తర్వాత మహిళలకు మళ్ళా సీట్లు మహిళా రిజర్వేషన్ జరిగినా మా పార్టీ అబ్సల్యూట్గా సపోర్ట్ చేస్తుంది. సార్ చూద్దాం సార్, భవిష్యత్తు మరి మీ పార్టీ మహిళలకు కావచ్చు, మరి కొంతమందికి స్థానాలు దక్కాలంటే డీలిమిటేషన్ జరగాలి, స్థానాలు పెరగాలని చూస్తున్నాం. దానికి తోడు రాజధాని అంశంలో భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా వేచి ఉంది కదా. ఇప్పుడు ఉండేటువంటి బిల్డింగ్లు మేము ఎక్కడ డ్యామేజ్ చేయలేదు నారాజు గారు. 2019 నుంచి 2024 అదే జరిగింది, మళ్ళీ అదే జరుగుతుంది. ఏదైతే ఈ 3 ప్రాంతాల డెవలప్మెంట్ అంటారు. మా ప్రియారిటీ ఏముంటుందంటే ఈ 3 ప్రాంతాలను డెవలప్ చేస్తే ఆర్గానిక్ గా పెరుగుతుంది, ఆ సిటీ వాళ్ళు బాగుపడతారు అనేటువంటి ఆ రైతులు ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ 3 ప్రాంతాల్లో ఇట్ విల్ బి అ బిగ్గర్ క్యాపిటల్. ఈరోజు నువ్వు వీఆర్ బోస్టింగ్ అబౌట్ హైదరాబాద్ 150 కిలోమీటర్లు కాబట్టి ఒక మెట్రో రైలు పెట్టినా, ఇంకోటి పెట్టినా ఏదైనా జరుగుతుంది. నువ్వు ఆ విజయవాడలో మెట్రో రైలు పెడితే ఎవడెక్కాల, ఎక్కడికి పోవాలా? సో ఈ 3 దాన్ని లింకప్ చేస్తూ మెట్రో చేయాలా, ఈ 3 దానిలోకి చేసుకుని ఒక అవుటర్ రింగ్ రోడ్ ఇవ్వాలా, ఆ లోపల ఉన్నటువంటి సెక్టర్స్ అన్నింటినీ కూడా రేడియల్ రోడ్స్ అన్నీ వేసి చేస్తే ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. రైతులు బాగుపడతారు, అనేటువంటి ల్యాండ్ హోల్డింగ్ ఉండే వాళ్ళు బాగుపడతారు, అన్ని ఏరియాలు పెరుగుతాయి. సమానంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడే బయటకు వస్తాడు, ఆడ పెడతారు. అందరూ అదే అంటున్నారు, రుకో జరా సబర్ కరో అంటున్నారు. మీకు అవకాశం వస్తే మీరు ఇవన్నీ చేస్తారు సార్, అంతవరకు సబర్ కరో సార్, వెయిట్ చేయండి. ఓకేనా సార్? వెయిట్ చేయడం కాదు, ఈ రోజు నేను చెప్పినటువంటి పాయింట్లన్నీ మీ ద్వారా నేను అడుగుతున్నా. యు పుట్ ఇట్ టు ఓటింగ్. ఖచ్చితంగా యు పుట్ ఇట్ టు ఓటింగ్ అండ్ యు నో. ఖచ్చితంగా నేను సోషల్ మీడియాలో ఓటింగ్ పెడతాను. ఖచ్చితంగా షూర్ గా ఓటింగ్ పెట్టండి. వెయిట్ చేయండి, 1-2 రోజుల్లో ఫలితాలు వస్తే నేను చెప్తాను సార్. స్పష్టంగా నేను చెప్పినటువంటి విషయాన్ని, ఈ రోజు జరుగుతున్నటువంటి దాన్ని ఓటింగ్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. షూర్ సార్, ఖచ్చితంగా నేను పెడతాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.